సమృద్ధిగా
మీ అందరూ ఒక మాట మాట్లాడి కొంచెం తర్వాత వచ్చాను. పాట నెంబర్ 121. నుంచి 15వ పాట 15 నన్నెంతగానో ప్రేమించను నన్నెంతగానో కరుణించను 15వ పాట నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా
హడావుడి కావాలని మనం ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఎలా ఉంటుంది చెప్పండి. ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఏం చేస్తాం చెప్పండి. మనం ప్రతి నెల మొదటి తారీఖు మనకి స్టూడెంట్స్ చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది ఈ జనవరి ఫస్ట్కి సంవత్సరంలో ఫస్ట్ నెల కాబట్టి ఏం చేస్తారు అందరూ ఈరోజు అకౌంట్ అనమాట. నెక్స్ట్ మాత్రం కనపడం ఏది పడి అని దేవుడికి ప్రిపేర్ చేస్తా. మనం మాత్రం నెల నెల కనపడతా ఉంటాం. కాన్సెప్ట్ విషయం ఏంటంటే నెల నెల ఒక వాగ్దానం తీసుకుంటాం మనం. నెల నెల ఒక వాగ్దానం. దీనితో పాటు ఈ సంవత్సరానికి ఒక వాగ్దానం. అప్పుడు మొత్తం సంవత్సరానికి ఒకటి, నెల నెల మొత్తం ఒకరు ప్రతి విశ్వాసం కూడా ఎన్ని కామన్గా ఎన్ని వాగ్దానాలు చెప్పండి. 13 వాగ్దానాలు ఈజీగా ఉన్నాయి. అమ్మో దేవుడు ఈ లోకంలో నడిపించడానికి వాగ్దానం ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. నిజంగా వాగ్దానం ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడని అదే ప్రామిస్ అంటే ప్రమాణం లేకుండా మన దేవుడు ప్రయాణం చేయడం అన్నమాట. అందుకని దేవుడు సంవత్సరానికి ఇదే సింపుల్ గా 13 వాగ్దానాలు. మళ్ళీ ఇవి కాక ఇవి కాక ఏంటి తెలుసా, డైలీ మనం చదువుకుంటాం కదా. ఈ రోజు నేను మన అందరి వాక్యం యెహోషువ మొదటి స్టార్ట్ చేశాను. అప్పుడే వచ్చేసింది వాగ్దానం. అందుకని మన గ్రూప్ లో అందరూ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ లో ఫాలో అయ్యేవాడు. ఈరోజు రవి పెట్టాడు దాంట్లో, అది నేను మొన్న చెప్పాను, గ్రూప్ పెట్టిన లేదు. ప్రతి ఒక్కరు గ్రూప్ లో పెట్టేవాడు అందరి వాక్యం చదివిన తర్వాత మీరు చదివిన వాక్యంలో ఆదరించిన వాక్యం మీకు ఏదైనా కనబడితే ఆదరణ వాక్యం అని పెట్టి ఆదరణ స్వరం విధంగా మన వాక్యం ఆదరణ స్వరం అని పెట్టి, లేదంటే ఆదరించే మాట అని పెట్టి ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టి ఆ మాటను టైప్ చేసి అది మీరు గ్రూప్ లో పెట్టడం. ఇంకా మీకు సలహా ఏంటంటే స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. మీ స్టేటస్ కథను ఇది పెట్టి చాలా మంచిది అనమాట. ఇప్పుడు నిజంగా మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు ఇస్తున్నాడు కదమ్మా. ఆయన ఆదరించే దేవుడిగా మన మధ్యలో ఉంటున్నాడు ఆయన. అందుకని దేవుడి వాక్యం చెప్పింది, ఆదరించే దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. మనందరం ఏం కలిగి ఉండాలి? ఆదరణ కలిగి ఉంటాం తప్పకుండా. అదే ఈ సంవత్సరం అంతా దేవుడు ఈ వర్షంలో నడిపిస్తాడు. మీరేం భయపడాల్సిన పని లేదు. మనం ఆదరించబడతాం, ఇంకా చాలా మంది కూడా ఆదరించాలి మనం. అందుకే దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఇప్పుడు ఇంత అక్లోకంలో చెప్పారు ఏ విషయాలు ఆదరిస్తున్నాడు. భయాలు నిజంగా మరి వినాలి మీరు భయాలను ఆదరిస్తున్నాడు. ఎవరుంటారు అక్కడ? నవీన్ కూడా చెప్తా వచ్చాడు. చెప్తారు ఒకసారి ఏ విషయాలు నవీన్? భయాలు, బాధలు, అనారోగ్యాలు చూడకుండా చెప్తాడు అమ్మ నవీన్. అది మధ్య బ్రేక్ అయింది. సార్ చూసి చెప్పాలి. అది సింపుల్ ఒక 8 విషయాలు చెప్పారు. నేను బాధలు, భయాలు, ఒంటరితనం, అనారోగ్యాలు, నిరాశ, అపార్థం, శోధనలు, నష్టం. ఎన్ని విషయాలు దేవుడు ఆదరిస్తాడు. అది ఎందుకు విషయం చెప్తున్నాడంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. మనందరం ఆదరణ కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మన వచ్చిన వాళ్ళు ఈ జయంతి స్టూడెంట్స్ పాడపడదు. కానీ ఈలోపు మరి సాక్ష్యాలు కూడా చెబుతున్నాం. సాక్ష్యాలు ఈ నెల మొదటి తారీఖు దృష్టిలో పెట్టుకోండి. జనవరి 1 తారీఖు అది కూడా ఉంటుంది ఖచ్చితంగా. నూతన సంవత్సరం అదొకటి. దాంతో పాటు ఈ నెల మొదటిది సాక్ష్యాలు చెప్పాలి. సింపుల్ గా ఆల్రెడీ నేను సాక్ష్యాలు చెప్పి ఉపవాసం నేను సాక్ష్యాలు అసలు మీరు రాసిన వేడైనా చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తున్నాను. ఒక 7 సంవత్సరాలు రాసి 24 వేలు రాసింది. దేవునికి స్తోత్రం అనిపించినప్పుడు 7 సంవత్సరాలు 24 వేలు ఆ వచ్చి నా దగ్గర అంటే అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే నాకు ఇన్ని సంవత్సరాలు కదా, ఇన్ని వేలు చేసేది కదా, ఏంటి నేను బాధపడుతున్నాను. నాకే తెలుస్తుంటే నీకే తెలియదు అసలు అట్లా అనిపిస్తుంది అంట. సంవత్సరం రాసి వేలు రాస్తుంటే ఏంటి నేను బాధపడుతున్నాను ఏంటి, అసలు వేలు ఎక్కువ కదా నాకు, ఇదేం పాస్టర్ గారు అంటే నీకే తెలియదు అమ్మా అన్నాను నేను. ఇదే మాట నాకు అర్థమవుతుంది ఇప్పుడు అన్న. అట్లాగే మరి 7 సంవత్సరాలు 24 వేలు అన్నారు చూసారా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. మరి ఈ సమయంలో లోలాస్ నగర్ వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పవచ్చు. మీ లోలాస్ నగర్ వాళ్ళు కానీ ఎవరైనా 2 మాటలు నేను ప్లస్ డ్రైవర్ కూడా సాక్ష్యం చెప్తారు. మామూలు అప్పుడేమో వాళ్ళ సాక్ష్యం నేను చెప్పాను. వాళ్ళు ఈ మంత్లో డిసెంబర్ నెలలో దేవుడు చేసిన ఉపకారాలు ప్లస్ ఇంకా ఏదైనా చెప్పాలి అనిపించిన పాయింట్లు కూడా మీరు సింపుల్ గా చెప్పవచ్చు. ఎక్కువ సమయం కాకుండా 9 మనం క్లోజ్ చేసుకోవాలి. డిసెంబర్ మంత్లో దేవుడి ఎంతగానో కృప చేసి సహాయం
3 days కూడా మరి అవ్వకూడదు వెళ్ళి 2 పూటలు కూడా దేవుడు వార్తించారు, చక్కగా బలపరచబడ్డారు, దేవుడు సహాయం చేశారు. నెక్స్ట్ ఇయర్కి నాకేం అవసరమో ఆ మాట దేవుడు చక్కగా మాట్లాడుతూ వచ్చారు. ఆదరణ అనే మాటలు, దేవుడు మనం ఎలా ఆదరిస్తారు అనే మాటలు, అలాగే వాగ్దానం నిన్న రాత్రి కూడా మనం చూసుకున్నప్పుడు మీకు శుభము బయట ఉంది, నేను మీతో కూడా ఉన్నాను అనే మాటలను చాలా ఆదరించింది. అలాగే నెక్స్ట్ ఇయర్లో మరి ఏమేమి ఎలా జీవించాలనే విషయంలో తెలియపరుస్తూ వచ్చారు దేవుడు. అంతేకాదు మరి ఈ మంత్రంతో కూడా మాకు చక్కగా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు, భద్రత ఇచ్చారు. అంతేకాదు మరి ముఖ్యంగా సంఘంలో కలిసి దేవుడిని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి ప్రోత్సహించారు. మరి సేవకుల ద్వారా అంటే మేము కొన్ని విషయాలు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కొన్ని విషయాలు మేము రాస్తూ ప్రేయర్ చేసుకుంటూ వచ్చాము. అయితే మాకు తెలియని ఇంకా చాలా విషయాలు సేవకులు చెప్పినట్టు 12 వ్రతాలు, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, వేరే విషయాల గురించి అక్కడ అవి కూడా మేము రాసుకుని వాటి ఆ విషయాల కోసం కూడా ప్రార్థన చేసుకోవడానికి కూడా సేవకులు తెలియపరుస్తూ వచ్చారు. ఈ విధంగా లాస్ట్ మంత్ అంతా దేవుడు కృప చూపించి నడిపించారు. చిన్న సాక్షి దేవుడికి కేవలం డిసెంబర్లో దేవుడు తనను నడిపించాడు, అదే విషయాన్ని మనతో పంచుకున్నాడు రవి. ఇంకా ఎవరైనా రావాల్సిన దగ్గర కాదమ్మా, ఎవరైనా రావాల్సిన మాట్లాడలేదు, ఎవరైనా చెప్పండి సింపుల్గా. దేవుడు చేసిన ఉపకారాలు మనం ఇది చెప్తున్న తక్కువే నిజంగా. పోయిన నెల కదమ్మా, డిసెంబర్ నెలలోనే మనం తెలంగాణలో మనలో స్టార్ట్ చేసింది, స్టార్ట్ చేసాం మనం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది తెలంగాణలో అందరూ వచ్చారు కాబట్టి అక్కడే స్టార్ట్ అయింది మాకు. అది ఎన్ని ఫంక్షన్ అనమాట అక్కడే చెప్పి మరి దేవుడు ఆశ్చర్యంగా అక్కడ మనం స్టార్ట్ చేయడం, ఆ తర్వాత మరి వెంటనే ఆరాధన జరిపించడం, వాళ్ళు చక్కగా అందరూ రావడం జరుగుతున్నాం బాగా చక్కగా. మరి దేవుని దేవ వల్ల అదంతా దేవుని కృప. చాలా సమస్యలు అక్కడ కూడా అవన్నీ క్లియర్ చేశారు దేవుడు. అట్లాగే మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా దేవుడు మనమే మన జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అప్పటికప్పుడు. ఇది కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ తర్వాత దేవుళ్ళు ఎక్కువ గడపడానికి, కాఫీ ఎక్కువ చదువుకోవడానికి మెయిన్ ఏంటంటే మనం చాలా సంతోషించాల్సిన విషయం, చాలా మంది ఉపయోగించుకుంటారు కానీ ఆ క్విజ్ అనేది చక్కగా ఇప్పటివరకు మొత్తం 11 క్విజులు పెట్టాము, 11 టెస్టులు. అంటే ప్రసంగి గ్రంథం మీద ఒక ఆల్రెడీ పెట్టేసాం, అయిపోయింది క్లియర్. 12 అంటే ఒకేసారి పెట్టేసాం. ఇప్పుడు ఆదికాండం అయిపోయింది, నిర్మాకాండం అయిపోయింది, సంఖ్యాకాండం అయిపోయింది, లేవీ కాండం అయిపోయింది, నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం అయిపోయింది. అంటే పంచకాండాలు అంటే ధర్మశాస్త్రం క్లియర్ చేపిస్తాం. అది కూడా నెల చాలా స్పష్టంగా క్లియర్గా చదువుకుంటారు అందరూ కూడా. ప్రతి దానికి 2 పాటలు ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టిస్తాం అన్నమాట. ఈ నెల యెహోషువ గ్రంథం మీరు జాగ్రత్తగా చదవండి. 24 అధ్యాయాలు చేశాడు క్లియర్, రోజు ఒక అధ్యాయం. కొన్ని సమస్యలు దేవుడు వినిపిస్తూ వచ్చాను. మరి చెప్తారా సాక్ష్యం చూద్దాం. ఈ 3 రోజుల్లో నాకు దేవుడు చాలా ఆధారమైన మాటలు, ఆయన స్వరంతో నాకు చెప్పినట్టుగా బాగా అర్థమైపోయింది. రాత్రి అందిన వాకు చదువుకుంటూ నిర్ణయకాలము 10వ అధ్యాయం 21, 24లో నేను ప్రార్థన చేసుకొని నాతో మాట్లాడాయని చెప్పినప్పుడు అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపన్నప్పుడు ప్రార్థన చేసుకోమని చెప్పాడు. దాంట్లో 24లో వచ్చిన యెహోవాను సేవించండి 3 సార్లు మాట్లాడాడు. 8, 11 దాంట్లో కూడా మొత్తం 3 సార్లు మాట్లాడు. ఆకాశం వైపు చేతి దేవుని సేవించండి అని చెప్పి మాట్లాడాడు. నేను ఈ 2-3 నెలల నుంచి ప్రార్థనలు కూడా ఆర్థిక సమస్యలు బట్టి నేను ప్రార్థనలు కూడా కొంచెం రాకపోతే ఇబ్బంది పడతా ఉన్నాము. కానీ 3 రోజుల మీటింగ్ కూడా దుడ్డికర్ర దండము అంటే బయట నుంచి వచ్చే శ్రమలో మనం ఉదయం నుంచి అయ్యే గైబిళ్ళు అన్నీ దేవుడిని తీసివేస్తానని చెప్పి నాకు ఆయన స్వరంతో నాతో ముట్టాడు. నాకు చాలా ఆదరణ అనిపించింది. 3 రోజుల గుడికి రావడం కూడా, అందులో గుడికి కూడా రావాలి. నేను దేవుడు నాతో మాట్లాడి నేను 3 రోజుల మీటింగ్లో నేను పేర్మానం
మేమిద్దరం ఎక్కడ కూర్చుని రావాలని డిసైడ్ అయిపోయి దేవుని దగ్గర ఒక తీర్మానం అయి చూసుకున్నాము. ఇచ్చిన సాక్షిని దేవుని జయించగా మంచి తీర్మానం తీసుకోవడం నూతన సంవత్సరంలో మంచి తీర్మానం ఎక్కడ కూర్చుని వెళ్ళటం మంచి శుభపరిమాణం చెప్పాలండి. శుభ సూచనలు కూడా చెప్పుకోవాలి ప్రజలకి. ఇది ఇప్పుడు తెలియదు మనకి, తర్వాత తెలుస్తున్నాం అన్నీ కూడా. ప్రతి ఒక్కరు ఈ సమయంలో డోలస్తున్నారు పాట పాడతారు కూడా. వాళ్ళు నా పాట పుస్తకంలో నుంచి ఒక పాట నేర్చుకున్నారు, ఆ పాట పాడతారు. అందరూ ఒకసారి నేర్చుకునే ఇక్కడ పాటల పుస్తకం నుంచి పాట నెంబర్ 37 నెంబర్ పాట. కృపా సత్య సంపూర్ణుడా
నూతన సంవత్సరంలోకి దేవుడు మనందరం కూడా ప్రవేశింపజేసి మరి గత రాత్రి ప్రార్థన జరుగుతూ వచ్చి ఉదయం నుంచి ప్రార్థన జరుగుతూ వచ్చాయి. మరి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మనందరం కలిసి దేవుడిని స్థుతిస్తూ ఆరాధన చేసుకుంటున్నాం కూడా. అందరూ కలిసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మనందరినీ నూతన సంవత్సరంలోకి మమ్మల్ని తీసుకొచ్చారని మీకు స్తోత్రాలు. మరొకసారి మరి దినమంతా కూడా మీ సహవాసంలో ఉండడానికి మాకు సహాయం చేశారు. మళ్ళీ ఈ నూతన సంవత్సర వాగ్దానం, ఈ నెల వాగ్దానాన్ని కూడా మాకు నిర్వహించిన ప్రభుని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. సర్వశక్తి కలిగిన మా ప్రభావ, సర్వోపమాని కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభావ. అయ్యా మరొక రోజు, మరొక సంవత్సరంలో, మరొక నెలలో మన తండ్రి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన గొప్ప దేవుడు నా తండ్రి ప్రభావ. అయ్యా మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి నాయన అయ్యా మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ అయ్యా ఇదిగో నీ కృతజ్ఞత కొడికి నాయన మొదటి నెలలో నాయన అందరినీ సమకూర్చిన మీకు వందనాలు స్తోత్రం నా తండ్రి ప్రభావ. అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా తండ్రి నాయన. అయ్యా మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా ఇదో సమస్తమైన ఆదరణగా ఆదరించే దేవుడుగా మీరు మాకు ఉన్నారు తండ్రి నాయన. అయ్యా మీరు సెలవించి ఉన్నారు తండ్రి. అయ్యా మీకు శుభమని భయపడద్దని, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉందని సెలవించి అలాగే మమ్మల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. ఇదిగో ఈ నిలబడి వాగ్దానం తండ్రి. అయ్యా మరి ఏమి ఇవ్వబోతున్నారో ప్రభా. అయ్యా వాగ్దానం పట్ల తండ్రి మా పట్ల వచ్చి అందరి పట్ల నెరవేరినట్లుగా అయ్యా నీ కృప చూపండి ప్రభా. ఇదిగో మీ ఇచ్చిన వాగ్దానం సరిగ్గా తండ్రి. అయ్యా ఇక ప్రతి ఒక్కరు కూడా నాయన అన్న అవ్వనట్టుగానే ఉన్నాయి కదా ప్రభా. అయ్యా మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కదా ప్రభా. అయ్యా కృప చూపండి తండ్రి. దేవా సహాయం చేయండి నా తండ్రి. అయ్యా ఇదిగో చెప్పబోతున్న ప్రతి మాటలు కూడా తండ్రి ప్రభా యోగ్యమైన మంచి హృదయాలతో వీళ్ళకి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు హృదయాలు తెరవండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన మేమందరం కూడా ప్రభా అయ్యా సృష్టికర్తమైన దేవుడు అని అదిగో మీ సన్నిధిలో వచ్చిన తండ్రి. అయ్యా సాధ్యపడి ఉన్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో మీ స్వరం విన్నట్లుగా నా తండ్రి. అయ్యా మా చెవులు దయచేయండి తండ్రి. తెరవ చేయమని కోరుతున్నాం తండ్రి ప్రభా. అయ్యా కృప చూపండి తండ్రి. అయ్యా ఇక్కడ మరి అనేక మంది కొన్ని సమస్యలతోనూ ఇబ్బందులతోనూ బాధలతోనే వచ్చి ఉంటారు ప్రభా. అయ్యా నీ మాట నా తండ్రి బ్రతికిస్తుంది కదయ్యా. నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది కదా నా తండ్రి. అయ్యా నీ మాట మమ్మల్ని నిలబెడుతుంది ప్రభా. అయ్యా బలహీనమైన వారిని తండ్రి బలపరుస్తుంది కదా ప్రభా. అలాంటి గొప్ప మాటలు తండ్రి నాయన. అయ్యా ప్రతి ఒక్కరితో కూడా నా తండ్రి మీరు మాట్లాడుతుండగా ప్రభా అనాలోచనగా ఎవరు కూడా ఉండకున్నట్లుగా అయ్యా మీరు సహాయం చేయండి నా తండ్రి. దేవా మీరు కృప చూపండి తండ్రి. అయ్యా సహాయం చేయమని ఇదిగో మరి నా తండ్రి మీ ఆత్మచేత నా తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించమని కోరుతూ అయ్యా మీరే సహాయం చేయమని కోరుతూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకు ఒక్కసారి లేచి నిలబడి ఒక చిన్న పల్లవి చిన్న పాడుతూ దేవుడు వాక్యం లేచి నిలబడి ప్రభువుని స్తుతించి ఆరాధించాలి. అందరం కూడా ఈ వాక్యం అయిన తర్వాత మన వాగ్దానాలు సంఘ వాగ్దానం తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఎవరైతే వాగ్దానం తీసుకుంటారో వాళ్ళు వాగ్దానం తీసుకుంటారు. అందరూ కళ్ళు మూసుకొని చిన్న పల్లవి చరణం అన్నమాట. ప్రభువా నీలో జీవించుట
అలాగే ప్రభావ గొప్ప వాక్యాన్ని మరొక సంవత్సరాలు మాకు ఇచ్చారయ్యా. దాన్ని ఈ సంవత్సరం అంతా మీలోనే జీవించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. అవును, మరలా మాకు ఇచ్చిన ఈ నూతన జీవాన్ని బట్టి, నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీకు మా మహోన్నతి నుంచి ఆమెను నివసించువాడే సర్వశక్తిని నేడు విస్తరించుకోవాలని చెప్పారు. మా వ్యక్తిగత వాగ్దానాన్ని రాత్రి తీసుకోవడానికి, అలాగే ప్రభావ ఫ్యామిలీ వాగ్దానాన్ని తీసుకోవడానికి మీరు సహాయం చేశారు. మరి సంఘాలలో సంఘ వాగ్దానం కూడా తీసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈరోజు ఇక్కడ కూడా వారి సంఘ వాగ్దానం తీసుకోవడానికి అయ్యా ఈ నెల వాగ్దానం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అందరినీ మమ్మల్ని బలపరిచి వాడుకొని నిలబెట్టి అయ్యా వాళ్ళందరినీ మీకు హస్తాలను అర్పించుకుంటూ ప్రార్థన చేస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. దయచేసి ఈ ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చేస్తాం. అప్పుడు మీ అందరూ కూడా దేవుని నామంలో ఉన్నా తెలియజేస్తున్నాను. వాగ్దానాలు అంటే చాలా మందికి ఎలా ఉంటాయంటే, నిజంగా బైబిల్లో మరి వాగ్దానాలు, హెచ్చరికలు, మరి ఆదరణకరమైన మాటలు, ఇంకా చెప్పాలంటే చేయవలసినవి చేయడం చాలా ఉన్నాయి. కానీ ఎక్కువ మంది ఎక్కువ ఇష్టపడేది తెలుసా, వాగ్దానాలు ఇష్టపడతారు. వాగ్దానాలు ఎందుకంటే ప్రభు మనం చేస్తాడన్నమాట. నిజంగా వాగ్దానాల విషయంలో మాత్రం దేవుడు ఎక్కడ కూడా ఆలస్యం చేయడం, ఆలస్యం చేసినట్టు అంటే మన మంచిది. అందుకే మన జీవితాల్లో మరి లైఫ్ లాంగ్ ఎలా ఉండాలంటే నిబ్బరం తెచ్చుకోవాలి, నిబ్బరంగా ఉండాలి. కాబట్టి ఈ నెల దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం కూడా చదువుకున్నాం. మెయిన్ ఈ మొదటి తారీఖు గుర్తుపెట్టుకోవాలి. పోయినసారి 12 వాగ్దానాలు చెప్తున్నాం, జనవరి ఫిబ్రవరి. అవి చూడకుండా ఎవరు చెప్తారా, గుర్తు ప్రకటిస్తారు. చూడకుండా 12 వాగ్దానం జనవరి అని పెట్టి వాగ్దానం చెప్పేస్తారు, రిఫరెన్స్ చెప్పారు. ఫిబ్రవరి వాగ్దానం రిఫరెన్స్, మార్చి వాగ్దానం రిఫరెన్స్, ఏప్రిల్ వాగ్దానం రిఫరెన్స్. ఒక నెల పేరు చెప్పకపోయినా వాగ్దానం రిఫరెన్స్. ఎవరైనా వరుసని చెప్పుకుంటా సార్, జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, అట్లా 12 వాగ్దానాలు ఇచ్చాము. గుర్తునిక మీకు ఆల్రెడీ నేను గ్రూప్ లో కూడా 12 వాగ్దానాలు ఒకే ప్యాటర్న్ పెట్టి పంపించాము. చెప్పలేదని తెలుసుకోండి, అమ్మయ్య రచించారు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళని అనుకునేవాళ్ళం. ఇప్పుడప్పుడు మీరు కరెక్ట్ గా ఉండాలి. ఎవరైనా నుంచొని స్పష్టంగా చక్కగా నిలబడి చూసి చదువుతారు. ఎవరైనా చూసి అవార్తారు ఎవరైనా, ఎందుకంటే నూతన సంవత్సరాలు ఫస్ట్ నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాం అని ఒక్కసారి రిమైండ్ చేసుకోవడానికి ఒక్కొక్క వాగ్దానం క్లియర్ గా చదవాలి. ఎవరు చదువుతారు వాళ్ళకి పంపిస్తాము, లేకపోతే రావచ్చు. లేదా మీరు ఎక్కడ ఉంటే అక్కడే కూర్చొని చదవచ్చు. రవి ఏం చేస్తాడంటే చక్కగా జనవరి అని వాగ్దానం పేరు రిఫరెన్స్, ఫిబ్రవరి వాగ్దానం రిఫరెన్స్, మార్చి వాగ్దానం రిఫరెన్స్. ఇంకా ఈ నెలలో కూడా వాగ్దానం వెళ్ళబోతున్నాం అన్నమాట మనం. జనవరి నెల వాగ్దానం, నేను ఇంకా బాధ పెట్టనని నమ్మకంగా 1:12 దేవుడు వాగ్దానం చేశారు. ఫిబ్రవరి నెల వాగ్దానం, ఎక్కువ మీ పక్షం యుద్ధం చేయడం నిర్మాణాన్ని 14 వాగ్దానం చేశారు. మార్చి నెల వాగ్దానం, ఆయన మొర విని నిశ్చయంగా ఎన్నో ఖండించిన నిశ్చయంగా 30:19 వాగ్దానం చేశారు. ఏప్రిల్ నెల వాగ్దానం, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించని ఆదికాండము 26:3 వాగ్దానం చేశారు. మే నెల వాగ్దానం, నేను మీ యజమానులను మీ అవిశ్వాసము నేను బాగు చేసేదని విజ్ఞానము 3:14-22 వాగ్దానం చేస్తూ వచ్చాను. జూన్ నెల వాగ్దానం, అడుగుడి మీకు ఇవ్వబడును మత్తయి సువార్త 7:7 వాగ్దానం చేశారు. అలాగే జూలై నెల వాగ్దానం, నీవు కాలిపోవు అని యెషయా 43:2
ఎల్లప్పుడూ నడపడమని యెషయా గ్రంథం 28:27లో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చారు. సెప్టెంబర్ వాగ్దానం, నీ చేతులు బలపరచబడును అని న్యాయాధిపతుల గ్రంథం 7:11లో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చారు. నవంబర్ నెల వాగ్దానం, నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, స్వస్థపరుచున్నాను 22:33 దేవుడు వాగ్దానం చేస్తారు. అలాగే డిసెంబర్ నెల వాగ్దానం, కొండలని రసదారులని ఆమోసు గ్రంథం 9:13 వాగ్దానం చేస్తారు. అది డిసెంబర్లో మొత్తం 12 వాగ్దానం. 2025, 2024 వాగ్దానాలు, 2025 వాగ్దానాలకి అది అప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. 2026 ఈ రోజు స్టార్ట్ అవుతాం. మొదటి వాగ్దానం ఈ రోజు వాగ్దానం చదువుకుందాం బైబిల్లో నుంచి. యెషయా గ్రంథం అందరం కూడా యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం అందరం. యెషయా గ్రంథం 66:13. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. తర్వాత ఎప్పుడు చదవండి. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన చిన్న వాగ్దానం, చిన్న సింపుల్ సెంటెన్స్, నేను మిమ్మును ఆదరించెదను. అండర్లైన్ చేసుకోవాలి, అది వాగ్దానం. నేను మిమ్మును ఆదరించెదను. గత 3 రోజులు ఇదే వాగ్దానం పెట్టవస్తున్నాం. ఇదే మళ్ళా దేవుడు ఈ రోజు కూడా చేస్తున్నాడు. మొట్టమొదటి నెల వాగ్దానం, నేను మిమ్మును. ఈ వాగ్దానం చెప్పడానికి పొద్దున నోటికి వెళ్ళాను, వాకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అంత వాక్యం అంతా అయిపోయింది. చదివిన తర్వాత నేను కుర్చీలో కూర్చున్నాను. జస్ట్ అలా కూర్చొని ఒక్కసారి ఇటు పక్క తిరిగాను. తెలంగాణనే అక్కడ ఒక లామినేషన్ కనబడింది నాకు. ఆ లామినేషన్ ఇటు పక్కన పెట్టారు కృపారెడ్డి వాడు. ఆ లామినేషన్ కింద ఏం కనబడి తెలుసా, నేను మిమ్మును. అది ఆ వాగ్దానం అంతా రాయకుండా ఉంది, కానీ నేను మిమ్మును ఆదరించిన మాట మాత్రం ఒక రకంగా కనబడింది అనమాట. పెద్దగా తిక్కుగా కనబడింది. ఇది చెప్పాలనుకున్నా ఈరోజు. చూసారా, నేను మిమ్మును ఆదరించేదను. ఇక్కడ నేను మిమ్మును ఏం చేస్తాను దేవుడు. ఇక్కడ నేను అంటే దేవుడు, మిమ్మును అంటే మనము ఏం చేస్తానంటాడు, ఆదరిస్తానంటాడు. ఈరోజు ప్రజలందరికీ బరువుగా ఉంది. ఎంత తెలుసు, ఏంట్రా బరువు పడిందా, అట్ట తింటున్నావు, మొహవాసన ఉండాలి, ఎప్పుడు తినడాలి, ఏంట్రా తినే అట్ట తింటున్నావు అంటూ ఉంటారు. ఈరోజు విశ్వాసం అందరూ పరువాస ఉన్నారు. ఎందుకు తెలుసా, దేనికోసం, ఆదరణ లేక. ఆదరణ లేని ప్రజలను సియోను ఆదరణ లేక చేతులు చాపుకొని ఉందంట. తెలుసా మీకు, సియోను అంట ఆదరించేవాడు లేక చేతులు చాపుకుందంట. ఎక్కడ తెలుసు బైబిల్, అది విలాప వాక్యాలు. చూడండి ఒకసారి, విలాప వాక్యాలు 8 పక్కనే ఉంటుంది. విలాప వాక్యాలు 17, 1:17. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుతున్నది. చాలు, చూసారా, చేతులు. అయ్యో మమ్మల్ని ఆదరించేవాడు లేరయ్యా, అయ్యో మాకున్న పరిస్థితుల్లో మమ్మల్ని ఆదరించేవాడు దిక్కు లేక అయిపోతున్నాం అయ్యా. మేము మా పరిస్థితి, మమ్మల్ని బెదిరేసే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని పొంగలేసే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని నలగొట్టే వాళ్ళు ఉన్నారు, ఇంకా మమ్మల్ని బాధ పెట్టి మూలుగేదానికి మేము తాటిగా చేసేవాళ్ళు నాకు ఇంట్లో పోయిపోయారయ్యా. ఒక బాధ వస్తే ఈ బాధ నిద్దుకొచ్చిందని చెప్పి గరిబిలు కొట్టించి అనేకమైన కొట్టించి నానా రభస చేసి ఆదరించకపోగా ఇంకా రకరకాల మాటలు, రకరకాల పొగ, అది ఇది అని చెప్పి భయంకరం. కొండూరు నుంచి గొడవల్లి మధ్యలో రోడ్డు నుంచి ఒక ఆయన వస్తున్నాడు. మన ఊళ్ళో, మన మలబాపురంలో. ఆయన రవీంద్ర అన్నాడు. మనందరూ తెలిసి అందరూ చర్చకొచ్చేవాడు. బండి వేసుకొని వస్తున్నాడు. వస్తుంటే కరెక్ట్గా పెద్ద పాము అన్నమాట. పెద్ద పాము అసలు రోడ్డు మీద ఇంత బాగుంది తెలుసా. నేను వెళ్ళిపోతున్నాడు. అది ఆటోమేటిక్ అదే నుంచి ఇద్దరికి ఎలా చూస్తే, రోడ్డు దాటేస్తున్నట్టు ఎలా చూస్తే ఆ పాము మీద ఈ టైర్ నుంచి వచ్చేసాడు. వచ్చినప్పుడు ఈ పాము ఎంత అంటే టైర్ ఎక్కగానే అది లోపలికి వెళ్తా ఒకసారి తిప్పి ఆయన వైపు చూసి వెళ్ళిపోయినాడు. వెళ్ళేది వెళ్ళొచ్చు కదా పాము. ఈయన ఎందుకు చూడాలి, 2 చూపులు కలిసిన శుభవేళ. ఎవరెవరు చూస్తున్నారు, రవీంద్ర పాము చూసినట్టు పాము ఆమె చూస్తుంది. అసలు నిజంగా
పామే బతి అనిపించింది. ఎందుకు దాని మనం దాన్ని వెళ్ళిపోయింది. రవీంద్ర అంకుల ఇంకా భయం వేస్తుందమ్మా అక్కడి నుంచి. ఆమె మేఘాలను ఊళ్ళో పడ్డాడు వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పాడు, వాళ్ళ ఆవిడకి చెప్పాడు. వీళ్ళందరూ అదేం చేసింది వాళ్ళ నాన్న ఏం చేస్తారు బా అన్నాడు. బాగుంది తిరిగిపోతారు ఏంటో అన్నాడు. పక్కన వచ్చాను అన్నట్టు ఒక ఆయన వచ్చాను అన్నట్ట. అది గోధుమ ఉంది ఏ కాలంలో ఉంది అన్నట. అది నాకు గోధుమ ఇది చచ్చిన గోధుమ మొన్న కోస్తారన్నట. ఇది చూసిందా అయిపోయింది నీ పరిస్థితి. ఇక చాలా కంగారేసిందమ్మా ఆయనకి. చాలా కంగారేసి ఎంత కంగారంటే నిజంగా వాళ్ళ ఆవిడ బాడీ అనమాట. చాలా అక్క ఆ సిస్టర్ బాధపడతా భాషలకు ప్రార్థన చేయించుకుంటే ఏమో నాకు అర్థం కావడం పరిస్థితి అని చెప్పి కంగారు పడ్డారు. ఇక చుట్టుపక్కల అందరూ వచ్చి ఆయన ఎంత పెద్దరేసారు తెలుసమ్మా. మనిషి పిక్కిపోయాడు అనమాట. ఈ కిలోమీటర్ ఆయన తయారు ఇసుక మంత్రించి మొత్తం కొట్టుకోవాలన్నాడు. చూసారా ఇసుక మంత్రించుకోద్దాం అంటాడు వచ్చి. ఎన్ని కంగారు పెట్టారు చూసారు. దారుణమైన వ్యవస్థ దిగజారిపోయి. ఈరోజు నిజంగా అతను కావాల్సింది ఆ పాము ఏం చేయలేదు ఆదరణ కావాలి. ఇప్పుడు అద్భుతమైన విషయం ఏంటి తెలుసా, ఆ సిస్టర్ ఆయన తీసుకొని మా దగ్గరికి వచ్చినాము. అప్పుడు నేను అక్కడ ఉన్నాను ఆ ఇంట్లో ఉన్నప్పుడు లోపల చాలా గంట సేపు మాట్లాడారు ప్రామిస్ కార్డు అనమాట. ఒక చిన్న వాగ్దానం అనమాట. చెవులో పెట్టి ఎప్పుడు మీకు భయమేసినప్పుడు చూసుకోమన్నా. రోజు కలిసి రవీంద్ర గారు హలో క్రైస్తలా ఎలా ఉన్నారు బాగున్నారా ఏమో పాము వచ్చిందా అంటే అయ్యా పాము వచ్చిందా తిరుగుని మీకు నా జేబులో వాగ్దానం ఎన్నిసార్లు చూసుకున్నారంటే భయం వచ్చిన ప్రతిసారి చదువుతున్నాడంట వాగ్దానం. భయం వచ్చిన ప్రతిసారి భయంకర నలుగురు వాగ్దానం చూసుకుంటాడంట. అట్ట 2 నెలలు 3 నెలలకి ఎలా ఉంటది 2 నెలలు పామే రావాలి. 3వ నెల 4వ నెల 5వ నెల 6 దగ్గరగా సంవత్సరం దాటిపోయింది. హ్యాపీగా తిరుగుతున్నాడు. ఈ లోపల ఇసుక మాకు ఎన్ని ఏమైపోతుంది చెప్పండి. ఈ లోపల నిజంగా నా మాట వినాలి కాబట్టి మీకు లేదంటే ఇసుక తెచ్చి మంత్రించేవాళ్ళు మళ్ళీ ఏమో తెలుసా మేము మంత్రించిన ద్వారా మా రాలేదని వాళ్ళు మళ్ళీ అన్ని బోగస్ చూస్తారు. దయచేసి వాటి రోజు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈరోజు మానవునికి ఏం పర్వాలేదు సిఇఓ ఆదరణ లేక చేతులు చాపుకుంది. అందుకని ఇంకో చాట అంటాడు యెషయా గ్రంథంలో ప్రయాసపడి గాలి వానల చేత ఆదరణ లేక పట్టబడి. ఆ రిఫరెన్స్ యెషయా గ్రంథం బైబిల్లో యెషయా గ్రంథం. ఇక్కడ కూడా వాళ్ళకి ఆదరణ లేదు. యెషయా గ్రంథం ఎలా తెలుస్తుంది మీకు 54వ అధ్యాయం 11వ వచనం. 54:11 ప్రయాసపడి గాలి వాన చేత పట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అన్నాడు. నాకు దీర్ఘం ఉంది తెలుసా, ప్రేమతో చెప్తా ఉన్నాడు ఆదరణ లేక ఉన్నదానా. ఈరోజు ఇక్కడ ఎవరికైతే ఆదరణ లేదో అక్కడ వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు. ప్రయాసపడి గాలి వాన చేత. నిజంగా ఎంత ప్రయాసపడుతున్నావు. గాలి వాన, ఒకవైపు గాలి మరొక వాన, ఈ రెండింటి చేత నువ్వు పట్టబడుతున్నావు. ఈ రెండు పట్టబడుతున్నావు. ఆ రెండింటి నుంచి తప్పించుకోవడం ప్రయాసపడుతున్నావు. కానీ ఆదరణ లేదు నీకు. నీకు ఆ కంఫర్ట్ అనేది దొరకట్లా నీ జీవితానికి. పట్టబడుతున్నారు చాలా మంది ఈరోజు. అయితే అట్లాంటి ప్రయాసపడి గాలి వాన చేత పట్టబడుతున్న ఆదరణ లేని జనానికి, ఆదరణ లేకుండా చేతులు చాపుకున్న సియోనికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలిస్తే ఈరోజు నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్తున్నాడు. ఎవరు ఆదరించలేదా అయితే నా ఎందుకు రండి, నా ఎందుకు రండి, నా ఎందుకు రండి, నా ఎందుకు రండి, నా ఎందుకు రండి అని ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఎవరు నన్ను ఆదరించలేదా అయితే నా దగ్గరకు రా. దేవుడు ఎంత చక్కగా ఇన్వైట్ చేస్తున్నాడు తెలుసు. అందరినీ ఇన్వైట్ చేస్తాడు. ఏం చేస్తాడు ఇన్వైట్ చేస్తాడంటే నేను మిమ్మల్ని ఆదరించదును. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు ఆదరిస్తానన్నాడు. కానీ నేను ఆదరిస్తాను, ఆదరించేటప్పుడు చిన్న అలంకార భాషను వాడుకున్నాడు దేవుడు. ఎవరు ఉపయోగించాడు తెలుసా, ఎలా ఆదరిస్తాడు తెలుసా, ఆదరిస్తాడు దేవుడు. కానీ ఎలా ఆదరిస్తాడు అంటాడు, ఒకరి తల్లి, ఒకరి తల్లి. దేవుడు ఎంత గొప్పవాడమ్మా. నిజంగా తల్లి ఆదరణ దేవుని ఆదరణకి ప్రతిరూపంగా ఎంచుకున్నాడు దేవుడు. సాధారణంగా ఈ లోకంలో నిజంగా మనిషి పొందుకునే మొట్టమొదటి ఆదరణ ఎక్కడి నుంచి వస్తాయి? బిడ్డ పుట్టంగానే బిడ్డ తల్లి గర్భంలో బయటకు వస్తాడు. పుట్టిన బిడ్డకి మొట్టమొదటి ఆదరణ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? అందుకే దేవుడు తల్లి నేర్పుకున్నాడు. దేవుడు తల్లిని ఎందుకు అనుకున్నాడు అన్నాడు. ప్రభు హృదయంలో ఉన్న తలంపు, ఆయన హృదయంలో ఉన్న ఉద్దేశం ఈ లోకంలో మనిషికి మొట్టమొదటి ఆదరణ తల్లి నుంచే వస్తుంది. కాబట్టి దేవుడు తన ఆదరణను వివరించడానికి దేన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు తెలుసా? తల్లి ఆదరణను ఉదాహరణగా తీసుకొని అక్కడ వాడినట్టు నాకు అర్థమైంది. ఎందుకు ప్రభా
ఇంకొకరు తీసుకెళ్ళచ్చు కదా. వాళ్ళు ఎవరు తీసుకురా, ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా, నిజంగా బిడ్డని తల్లి ఆదరించినట్లుగా నాకు తెలిసి ఇంకెవ్వరూ ఆదరించలేరు. తల్లి ఆదరణ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. అవి నాకు సాధ్యమైనట్టు నాకు తెలిసిన పాయింట్లు మీకు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో రిఫరెన్స్, ఒక తల్లి ఏ విధంగా ఒక బిడ్డను ఆదరిస్తుందో, నా బిడ్డలారా దేవుడు అంటాడు, నా ప్రియమైన జనాంగమా, నా ప్రియ జనులారా, ప్రయాసపడి గాలిమాన చేత ఆదరణ లేకుంటారు, అయితే నేను మిమ్మల్ని ఆదరించాలనుకున్నాను. ఎలా ఆదరిస్తానో తెలుసా? ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా. ఆ తల్లి ఆ బిడ్డను ఎలా ఆదరిస్తుంది? పాయింట్ 1, దాంట్లో 6 బిడ్డలు ఉన్నాయి. 1 వాక్యం చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, దేశించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళ తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని అంటలేంచాడు. తల్లి ఒడి అంటలేంచాడు. తల్లి ఒడి ఒక బిడ్డకి అసలు ఎంత ఓదార్పు. నేనేమో వదులుతాను, ఇక్కడ అందరూ చెప్పాలి. ఒక సమాధానం బ్రదర్స్ తెలుసు, మీకు సమాధానం కూడా తెలుసు. ఈరోజు బిడ్డకి ఉయ్యాల ఎలా ఉంటుంది? బిడ్డకి తల్లి ఒడి. దేంతో ఆదరణ ఎక్కువ దొరుకుతుంది చెప్పండి? చూసారు కదా, బారసాలను కట్టి మీకు వచ్చి పెడతారు. అవి ఊపుతున్నట్టు. మన రోజు సురేఖ వాళ్ళ చుట్టాలు, సురేఖ వాళ్ళ బంధువులు అనమాట. సింగనగర్లో ఫంక్షన్ అయితే సార్ చూద్దాం వెళ్ళాం. ఆయన వస్తున్నాం, అమ్మ వాళ్ళు బారసాల ఉయ్యాల వేస్తున్నారు. ఎన్నో రోజులు చేస్తారు తెలుసా ఉయ్యాల? చెప్పాలి ఇప్పుడు మన వాళ్ళు ఎక్స్పీరియన్స్. చూసారు చేస్తున్నారు, వాక్యం చెప్తే దేవుని స్తోత్రం. 21 రోజులు చేస్తారు చూడమ్మా. 21 రోజులకి ఉయ్యాల వేసేటప్పుడు ఆ ఉయ్యాల మేము వెళ్ళి చూస్తే బిడ్డను చూస్తాడు. బిడ్డ కనపట్లేదమ్మా, ఉయ్యాల బిడ్డ కనపట్లా. పెద్ద పెద్దోళ్ళు వచ్చి పెద్ద ఆ ఉయ్యాల ఉంటే ఒక ఆయన వచ్చేట నేను ప్రార్థన చేస్తానికి వెళ్ళాను. వాళ్ళ అమ్మగారు ఎలా ఉంది, ఈ పాస్టర్ గారికి ప్రార్థన చేస్తానంటే ఎలా ఉంటుంది? ప్రార్థన ఒక రూపాయలు మేము ఊపేవాళ్ళం కాదు, ప్రార్థన చేసేవాళ్ళం అన్నా. అయితే ఒక పని చేయండి అయ్యా, ఆమె ఊపమంటుంది ప్రార్థన చేసి పోకుండా మధ్యలో రావచ్చు. ఎవరికి ఈమె బాబు అని పిలిస్తే ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడ వైట్ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఆమె ప్రార్థనకి వెళ్తుందంట, ఆ చర్చికి వెళ్తారు ఒక ఆమె. ఇదంతా గొడవ పై నువ్వు మీ ఊపిరి మాకు తెలుసు, మీరు ప్రార్థన చేస్తాను తెలుసు. ఆమె కావాల్సిన ప్రార్థన ఏం కావాలి నువ్వు, మేము 2 కోరుకున్నాం చేయండి. ఏం ముందు చేస్తుంది అభ్యంతరం లేదు ఆమె. అప్పుడు నాకు బాబు ఎంత కొన్ని మాకు ఏం చేయాలి ఇప్పుడు అర్థం కాదు. చూస్తే నాకు అంత కనిపిస్తుంది, అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగా తల్లి ఆ బిడ్డకి ఒడి ఎంత అద్భుతమైంది తెలుసా? తల్లి ఒడిలో ఆ బిడ్డ ఉంటే ఆ బిడ్డ ఎంత ఓదార్పు దొరుకుతుంది తెలుసా? ఎంత ఆదరణ అంటే నేను వివరించలేను నిజం చెప్పాలంటే. ఈరోజు అన్నాడు నిజంగా తల్లికి సాదృశ్యమైన యేసుక్రీస్తు కొరకు ఒడి ఈరోజు ఆయన పిల్లలమైన మనకి. అందుకే ఒక్కోసారి నాకు అనిపిస్తామా ఒడి అంటే ఏంటి తెలుసా? ఒడిలో అంటే మనకి ఎన్నో బాధలు ఉన్నప్పుడు, నిజంగా ఎన్నో కష్టాలతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు నిజంగా ఉయ్యాల దూరమా, తల్లి ఒడి దూరమా? తల్లి బిడ్డ ఉన్నాడు, తల్లి బిడ్డ ఉంది. అయితే ఈ తల్లికి బిడ్డ, ఈ బిడ్డకి తల్లి ఒడి ఎంత దగ్గరగా ఉందమ్మా? తల్లిలోనే ఉంది ఒడి. తెలుసా మీకు? ఒడి ఎక్కడుందో అనుకుంటారు, ఉయ్యాల ఎక్కడో ఉంది, కానీ ఒడి ఎక్కడుంది? తల్లిలోనే. అంటే యేసయ్య హృదయంలో నిజంగా ఎంత ఓదార్పు తెలుసా? ఆయన అంతరంగంలో మనం ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? అందుకని ఒక్కోసారి ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటాం, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటాం అన్నమాట. అందుకే ప్రభా ఒక్కసారి నీ మీద ఆనుకొని నాకు నిద్రపోవడం అనిపిస్తుంది అయ్యా. ఎందుకంటే నన్ను అందరూ నాకు ఆదరణ లేదయ్యా, ఇప్పుడు నాకు ఆదరణ కావాలి. నీ ఒడిలో నాకు ఎంతో ఆదరణ ఉంది ప్రభా. కాబట్టి యేసయ్య ఒడి ఒక బిడ్డని, ఒక తల్లి ఒడి ఒక బిడ్డని ఏ విధంగా మోస్తుందో దీని అర్థం ఏంటంటే మీకున్న ప్రతి భారము మొయ్యగలిగింది, మోసేది ఏంటో తెలుసా? యేసయ్య ఒడి మోసుద్దాం. తల్లి ఒడి కూడా అంత పెద్ద కాదు, సుకుమారంగా చెప్పారు అంతే. బిడ్డ బరువు 2-3 కేజీలు అయితే ఒడి మోస్తుందమ్మా. ఇప్పుడు పిల్లలు పెరిగారు కదా, ఒక్కొక్కళ్ళు దగ్గర 70-80 కేజీలు అయిపోయారు. వాళ్ళు 2 కొనుక్కుంటారు చెప్పండి. అమ్మో నిజంగా మా వల్ల కాదు బాబోయ్, ఇప్పుడు మీరే పోయారు మమ్మల్ని అటువంటి పరిస్థితి.
కానీ మనం ఎదుగుతున్నప్పుడు, ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు, ఎన్నో ఆదరణ లేకుండా పుట్టబడుతున్నప్పుడు అట్లాంటి వ్యక్తిని కూడా భరించి మోసేది ఎవరు తెలుసా? ఆ తల్లి ఒడిలో. నిజంగా మన ఆధ్యాత్మిక జీవితాలు, మన శరీర సంబంధమైన జీవితాలు ఎంతో కృషించి నలిగిపోతున్నప్పుడు ఆదరణ కొరకు దేన్ని ఆశ్రయించాలి తెలుసమ్మా? తల్లి ఒడిన, అంటే యేసయ్య ఆ యొక్క ఒడికి వెళ్ళిపోవాలి. అందుకే అన్నాడు ప్రభు, నీ భారమంతా చూసారా నేను మోస్తాను. అసలు ఒక్కసారి అయితే ఆ మాట అనిపిస్తుంది, నీదు భారమంత మోసి నాదు శాంతి మసలిక అది చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించుకో, తల్లిలా ప్రేమించుకో, తల్లిలా లాలించుకో, తల్లిలా ప్రేమించుకో, ముద్దికి మచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంద పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించుకో, తల్లిలా ప్రేమించుకో. అందుకే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనంలో అండర్లైన్ చేశారు కదా, ఆ మాట చదవండి. తల్లి ఒడిలో కూర్చున్నది. చూసారు, తల్లి ఒడిలో ఆ బిడ్డ ఏమైందంట? కూర్చున్నది. కూర్చోటువంటి తెలుసా అమ్మాయి ఎంత సేఫ్టీగా ఉంది. అమ్మాయా అమ్మాయా అనే సెగ తింటాము. కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకునే వారా. చూసారా, ఒడిలో నుంచి బయటకు వెళ్ళాడు ఈ బిడ్డ, చంకలోకి వెళ్ళాడు. చంక పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒడిలో నుంచి తీసి మళ్ళా వాడు చంక పెట్టుకున్నాడు. అంటే దేవుడు ఎంత చక్కగా ఆదరిస్తున్నాడు చూడండి. అంటే నిజంగా నా దగ్గర ఎంత ఆదరణ ఉందో తెలుసా? అంతగా ఒక మాటలు చెప్పాలంటే మనకున్న ప్రతి ప్రయాస, ప్రతి బాధ, ప్రతి కష్టం ఆయన మోస్తాడు. ఖచ్చితంగా ఆయన మోస్తాడు. అందుకే రాత్రి కూడా ఒక విషయం చెప్తుందో లేదండి, ఏంటో తెలుసా? మరి ఒక వ్యక్తి భోజనం మీద పెద్ద మోటేసుకుని వస్తున్నాడు కదమ్మా, ఎన్ని ఉన్నాయో ఎంత భారంలో. ఆ భారం వస్తున్నప్పుడు ఆయన ఎదురుగా యేసు ప్రభు అన్నాడు, నీ భారం అంతా నా మీద వేయి. ఆ చిన్న మాట ఎంత ఆదరణ ఉంటుందమ్మా మనకు నిజంగా. నా ఒడిలో వేయి, నా ఒడిలో వేయి అని చెప్పాడు. ఇది ఒకటి, తల్లి ఒడి భరిస్తుంది. మనకున్న బట్టన్స్ అన్ని అది భరిస్తుంది. అక్కడ మనకి ఏం దొరుకుతుందంటే ఆదరణ దొరుకుతుంది ఆ తల్లి ఒడిలో. యేసయ్య దగ్గర కూడా పెద్ద ఒడి ఉందమ్మా, మీకు కంగారు పడకుండా మీకున్నవన్నీ ఆయన మీద వేసేసేయండి ఖచ్చితంగా. రెండవది, తల్లి ఒడి మనకి భరిస్తా ఉంటే. రెండోది, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 1:8. నా కుమారుడా, ఆ. నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, ఆ. నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకుము. తల్లి చెప్పే బోధ అంటదించడమ్మా, తల్లి చెప్పే బోధ. సామెతలు 1:8. తల్లి చెప్పే బోధ. 6:20 చదవండి. సామెతలు 6:20. సామెతలు 6:20. నా కుమారుడా, ఆ. నీ తండ్రి ఆజ్ఞను ఆ. గైకొనుము, ఆ. నీ తల్లి ఉపదేశము ఆ. త్రోసివేయకుము. చూసారా, తల్లి ఉపదేశము. ఇందాకేమో తల్లి చెప్పు బోధ, ఇక్కడేమో తల్లి చెప్పు ఉపదేశం. బోధ, ఉపదేశం రెండు ఉన్నాయి తల్లి దగ్గర. నాకు తెలిసి పిల్లలకి, బిడ్డలకి తల్లి బలి ఫీడింగ్ ఇస్తామా, అయ్యా జాగ్రత్త అయ్యా, ఎన్ని జాగ్రత్తలు చెప్పేది ఉపదేశాలు. ఉపదేశం అంటే మంచి మంచి విషయాలు. మనకు ఆరాధన లేనప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే దేవుడు కూడా మనకు మంచి ఉపదేశాలు చేస్తాడు. తల్లి భలే డైరెక్షన్స్ ఇస్తాము, జాగ్రత్త అయ్యా అని చెప్పి చెప్పడమే కాదు, మరి మంచి మంచి బోధన చేస్తుంది. వాళ్ళతో జాగ్రత్త, బిడ్డతో జాగ్రత్త, అది వాళ్ళకి వెళ్తున్నప్పుడు జాగ్రత్త, బిడ్డ వెళ్తున్నప్పుడు జాగ్రత్త, మంచిగా ఉండాలి అని చెప్పేసి దగ్గరగా, చాలా తండ్రి కంటే కూడా చాలా దగ్గర. పిల్లలు చూడడం, పిల్లలకి తండ్రి తల్లి ఉంటారు. ఎవరు దగ్గరగా ఉంటారు చెప్పండి? వాళ్ళు స్వేచ్ఛగా కొన్ని విషయాలు తండ్రికి చెప్పుకోగలరా, తల్లికి చెప్పుకోగలరా? ఎక్కువ పర్సెంటేజ్, 99.2% తల్లికి చెప్పుకున్న విషయాలు తండ్రికి చెప్పలేదు. అందుకనే తల్లి చక్కగా విడమర్చి వాళ్ళకి మంచి మంచి విషయాలు బోధిస్తుంది. మంచి మంచి అంటే నేను అర్థం ఏంటంటే ఒక మాట చెప్పాలంటే, సరైన రీతిలో మరి పిల్లల్ని పెంచాలని తల్లి ఎంతో ప్రయత్నం చేస్తాం. తల్లికి ఎంతో ఉంటుంది. అందుకే తండ్రి తిట్టి అంటే ఉంటాడంటే నువ్వు చెప్పి కావాలి కాదని చెప్పి వెళ్ళిపోతాడు. సరైన రీతిలో పిల్లల్ని పెంచాలంటే నిజంగా ఒక చిన్నపిల్లలప్పుడు సర్టెన్ స్టేజ్లో అన్ని వాళ్ళని చూసుకుంటారు. వాళ్ళకి అన్ని కబుర్లు చెప్తూ ఉంటారు, అవి చెప్తూ ఉంటాయి, ఇది చెప్తాను, ఇది చెప్తూ ఉంటాయి.
తల్లిలాగా మనకున్న బటన్స్ లో, మనకున్న ఆదరణ లేని పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్తే మనకు అనేక బోధ. నిజంగా బైబిల్లో ఆదరణ లేక మనం బైబిల్ గ్రంథాలు చదువుతున్నప్పుడు ఎన్ని విషయాలు చెప్పాడు మొత్తం దేవుడు ఈ 3 రోజుల నుంచి. ఆదరణ లేక వచ్చాను ప్రభా, ఏ మాట నన్ను ఆదరిస్తుందో, ఈ రోజు దేవుడు ఏ మాట మాట్లాడతాడో అని మన వాక్యం ఓపెన్ చేస్తుంటే ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. ఆ బోధన నుంచి కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి, అవి మనకు ఆదరణకరంగా ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు ఉపదేశాలంటే మీటింగ్స్ ద్వారా. మీరు తల్లి బోధ ఏంటో తెలుసా? మీరు చదువుకున్న అనుదిన వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. అప్పుడప్పుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు నేను మీటింగ్స్ పెట్టినప్పుడు అప్పుడు ఉపదేశాలు. ఈ 2 మిమ్మల్ని ఎంతో ఆదరిస్తూ ఉంటాయి. అలాగే దేవుడు దగ్గరగా ఉండి మిమ్మల్ని ఆదరించడానికి దేవుడు ఇక్కడ వాడుకున్న పదవి తెలుసా? తల్లి చెప్పిన బోధ, తల్లి చెప్పే ఉపదేశాలు. అలా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన ఇచ్చిన బోధ, ఉపదేశాల ద్వారా. ఆయన మంచి మాటలు బైబిల్లో చెప్పిన మాటలే కదమ్మా మాకు ఎంతో ఆదరణగా ఉంటాయి. ఒక్కొక్క మాట భలే ఆదరణ ఉంటుందమ్మా. చూస్తారు కదా, కొన్ని వార్తలు చదివినప్పుడు భలే అసలు అవి కొంతమంది నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇది ఎంత ఆదరణ ఉంది చెప్పండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. ఈ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. అలా మిమ్మల్ని మీ జీవితంలో అత్యధికంగా బాగా ఎవరైనా చెప్పండి ఈ మాట భలే ఆదరించింది నాకు అని, మిమ్మల్ని ఆదరించిన మాట ఈ మీ జీవితంలో ఇప్పటికీ మిమ్మల్ని ఆదరించిన మాట ఏదైనా ఉందమ్మా బైబిల్లో? ఏమన్నా చెప్పండి, ఒకవేళ ఎవరైనా చెప్తారా? ఈ మాట అండి నిజంగా నన్ను ఆదరించండి. చెప్పరాదు. స్త్రీ గర్భమున పుట్టిన బిడ్డను తెల్లైన మత్తును కానీ నేను మాటలు చెప్పాలంటే ఒక్కొక్క మాట మళ్ళీ ఆదరిస్తే డీప్గా వెళ్తున్నారు. అలా దేవుడు బోధ ద్వారా, ఉపదేశాల ద్వారా ఆదరిస్తున్నాడు. 2వది అది తల్లి ఆదరించడం. ఇక 3వది చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 28:9. యెషయా 28:9. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును. తల్లి పాలు విడిచిన వారిక ఆపండి అంటే తల్లి పాలు. తల్లిలో ఏముంటాయి చెప్పండి? పాలు బిడ్డకి ఏ విధంగా ఉపయోగపడతాయి అమ్మా? బిడ్డ యొక్క ఆకలి, బిడ్డకి ఆకలి వేస్తా ఉంది. చెప్పుకుంటాడమ్మా బిడ్డ ఆకలి వేస్తుందని? చెప్పుకోలేడు. బిడ్డ ఆకలి ఎవరు ఎరుగు? అసలు చూడండి, అసలు ఇప్పుడు మనం పెద్దవాళ్ళు కాబట్టి చెప్తాడు, అడిగితే కానీ అమ్మాయిని అనబడి పిల్లలు అడగడు. కానీ అసలు ఇప్పుడు కూడా తెలుసు కొత్త పిల్లలు అసలు ఆ క్రికెట్ లో పడి, ఆ టెన్నిస్ లో పడి, ఆ బ్యాటింగ్ ఆడుతూ అసలు అన్నం గురించి మర్చిపోతే మన బిడ్డలు అన్నం తినలేదని చెప్పేసి ఎన్నిసార్లు అడుగుతారమ్మా. అన్నం టిఫిన్ చేయని చెప్పేసి పిల్లల్ని ఎన్నిసార్లు అడగరా? ఎందుకంటే అరే 12 అయిపోయింది, 1 గంట అయిపోయిందమ్మా అంటే నేను తిన్నాను చెప్పాను అంటారు వీళ్ళు. తినాల్సిందే. ఎందుకంటే బిడ్డ ఆకలి తెలుసాం. మనం లోపల ఆకలి వేస్తున్నానికి ఏంటి ఆకలి అంటే ఆత్మ సంబంధమైన ఆకలి. కొన్ని బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, మనకు దప్పికేస్తుంది, చాలా కంగారులో ఉన్నాం. చూడండి, కాకి పిల్లలు కాకి ఆహారం తిండి ఎలా తీసుకొస్తాయో, పక్షులకు ఎంత జ్ఞానం ఇచ్చాడు. కానీ ఒక తల్లి ఆ బిడ్డకి ఆకలి బాధ ఎదిగి ఆకలి తెలుస్తూ ఉంటుంది. ఏసై కూడా తెలుసమ్మా మన ఆకలి ఏంటో, మన బాధలు ఏంటో, మన పరిస్థితులు ఏంటో ఆయన బాగా తెలుసు. అందుకని ఇక్కడ చెప్పినట్టుగా ఆయన మనకి పాలు అంటే దేవుడి దగ్గర ఎన్ని పాలు తెలుసా? పాలు దేనికి తెలుసా? ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుడి దగ్గర, సమృద్ధైన ఆశీర్వాదాలు. పాలు ఎన్ని ఆశీర్వాదాలన్నీ ప్రభు మనకు ఇష్టం ఉంటాడు. ఆ ఆశీర్వాదాలు ఒక్కొక్కటి మనం పొందుకుంటున్నప్పుడు మనకి ఎంత ఆనందం వస్తుందమ్మా. బైబిల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక ఆశీర్వాదం చెప్పడం చూద్దాం. నాకు ఈ సంవత్సరం వాగ్దానం చెప్తున్నా. ఏంటో తెలుసా వాగ్దానం? బ్యాగ్లో ఉంది. ఒకసారి ద్వితీయోపదేశం 28వ అధ్యాయం చూడండి. ఇప్పుడు దొరికింది నాకు ఆదరణ. అందరూ కలిసి ఒకే మాట చెప్పగలరు. వాగ్దానం చూపిద్దామని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 6వ వచనం, 28వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు చాలు. అది వాగ్దానం. లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు. లోపలికి వస్తున్నప్పుడు బ్లెస్సింగ్, బయట బ్లెస్సింగ్ అన్నాడు. ఈ మాట ఎంత ఆదరణ ఉందమ్మా చెప్పండి. దీవించబడదు,
దీవించబడదు. 2 సార్లు వచ్చింది అన్నమాట. ఇంకెందుకమ్మా ఆశ్చర్యం కదా ఈ మాట. అంటే ఒక రకం చెప్పాలంటే ఎంత ఆదరణగా ఉందో తెలుసు ఆ మాట. లేదా 3 రోజులు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఏ వర్షం అయితే చెప్తా ఉంటాను ఆ వర్షం గురించి ప్రార్థన చేస్తాను. ఏ మాట చేత నన్ను ఆదరిస్తున్నావు ఉంటావు, ఏ మాట చేత. మరి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. నాకు ఆల్రెడీ నేను చదువుకున్న మాటలు ఎక్కువ ఉన్నాయి. నేను చదువుకున్న మాటల చేత నువ్వు ఆదరిస్తున్నావా? మరి ఏ మాట ప్రభు అంటే మరి దేవుడు ఏమంటున్నాడు మరి ఆయన ఒకటే ఉద్దేశం అనుకొని చక్కగా అందరూ అన్నారు అలా ఇస్తాను తీస్తే ఏమని చెప్పండి అందులో వచ్చేసి చూస్తే దీవించబడదు దీవించబడదు. అది కూడా దీవించబడదు అంటే రెడ్డకి ఇచ్చాడు. అదే మిగతా పులుగిచ్చి ఇది రెడ్డ కాలం ఇచ్చాడు. నా కంట్లో అదే పడింది రెడ్డ కాలం. దీవించబడదు. ఆ తర్వాత దాంట్లో పెట్టేసి అందరితో మాట్లాడిన తర్వాత చూస్తే లోపల బయట ఉందన్నమాట. అమ్మ అబ్బాయికి ఆశీర్వాదం ఉందంటే ఉంది. ఏముంది? ఎంత ఆదరణగా ఉందండి ఈ మాట. ఆయన దగ్గర ఏముందంటే తల్లి పాలు. తల్లి దగ్గర పాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఈరోజు నూతనలో ఒక అమ్మాయి ప్రార్థన చేసుకుంటుంది వచ్చి కృపారాణి కూడా తెలుసు. ప్రేజ్ పాయింట్ ఏంటో కళ్యాణి ప్రేజ్ పాయింట్ ఏంటమ్మా? కృపారాణి ఎక్కడ ఉందో అది చూసారా? తల్లికి పాలు సరే పడట్లేదు. ఇప్పుడు ప్రార్థన వస్తుంది అమ్మాయి కళ్యాణి కేవలం పాలు కోసం. బిడ్డ పుట్టినప్పుడు తల్లికి పాలు దొరకకపోతే అల్లాడు ఆకులు వేస్తామా నిజంగా. అదే తల్లి దగ్గర పాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆ పాలు పిల్లడికి ఇవ్వకపోతే అదొక అల్లాడు, మళ్ళీ అదొక టెన్షన్. మళ్ళీ తెలుసా మీకు? ఇప్పుడు మన తల్లి అంటే మన తండ్రి దగ్గర అంటే మన దేవుడి దగ్గర పాలు ఎన్నో చెప్పండి. వామ్మో ఎన్ని అసలు ఆశీర్వాదాలన్నీ ఆయన దగ్గర కదా ఉంది. ఎన్ని పాలు ఉన్నాయో కాకడానికి మీకు నోరు లేదు. ఆయన దగ్గర ఎన్ని అసలు నిజం చెప్పాలండి. తల్లి పాలలోనే విటమిన్స్ ఉన్నాయి. అందుకే మనుషులు పిక్ పోయినట్టు ఉంటారు. ఎందుకు తెలుసా? ఆ పాలకి అలవాటు అయిపోయారు జనాలు. అందుకే డాక్టర్లు చెబుతున్నారు, లండన్ లో కొంతమంది శాస్త్రులు డాక్టర్లు చెబుతున్నారు, రిపోర్ట్ ఇచ్చారు. అంటే తెలుసా? తల్లి పాలు అంట నిజంగా మొదటి 4 సంవత్సరాలు తాగాలంట వాళ్ళు. 4 years అంట. 4 సంవత్సరాలు తాగితేనంట అసలు వాళ్ళని కొట్టుకుని ఉంటాడు. తర్వాత వాళ్ళకి అసలు ఈ ఇండిషన్ కూడా అవసరం లేదంట. ఇది ఈ టీకాలు వేస్తూ ఉంటారు కదా ఆ ఇంజక్షన్. అది ఏమో తల్లి పాలలో ఉన్న విటమిన్స్ చూస్తానంట అసలు మామూలు విషయం కాదంట. అది అంటే దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు, సాతాను ఇచ్చే ఆశీర్వాదాలు, లోకం ఇచ్చే ఆశీర్వాదాలు, నువ్వు కష్టపడి చేసిన ఎన్ని బలాలు ఇవేమీ పనికిరావు. అంత ఆదరణ ఉన్నాం ఆయన ఆశీర్వాదం. అందుకే ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోయినయ్యా అన్నాడు. ఎవరు? ఎబ్బేసి ఏమంటే తెలుసా? నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించిన నా సరిహద్దును విశాలపరచయ్యా అని ఏం మొరపెట్టాడు చూడండి. ఏం మొరపెట్టాడు నేను అందుకే మీకు చెప్తున్నా జాగ్రత్త. తల్లి పాలు. తల్లి దగ్గర ఫస్ట్ ఒడి ఉంది. రెండోది ఏమో చెప్పండి, తల్లి ఒడి, తల్లి బోధ, తల్లి ఉపదేశం. 2001 తల్లి ఒడి, తల్లి బోధ, తల్లి ఉపదేశం. 4వది తల్లి పాలు. ఇవి మనకు ఎంత ఆనందంగా ఉన్నాయి చెప్పండి. తల్లి అందుకే దేవుడు తల్లి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు ప్లేస్ ప్రభు. ముందుకెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఎన్నో పాయింట్ అమ్మా? 4వ పాయింట్. మొదటి దశలోకి రాసిన పత్రిక. మూడోదిగా మనల్ని దేవుడు పోషిస్తాడు ఆశీర్వాదాల చేత. మొదటి దశలోకి రాసిన పత్రిక 2:7 వచ్చు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను ఆరాధించినట్లుగా చాలు అండలించండి అన్నమాట. స్తన్యమిచ్చు తల్లి, పాలిచ్చే తల్లి. స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చే తల్లి. ఇక్కడ నుంచి అండలించాలి. తల్లి గారవించున్నట్లుగా తన సొంత బిడ్డనంటే ఏం చేస్తుందంట? గారవించున్నట్టుగా. గారవించడం అంటే ఏంటి తెలుసా? టచ్ ఎలా ఉంటుందంటే ఆ ఫీలింగ్ భలే ఉంటుందమ్మ నిజం చెప్పాలంటే. తలపై ఆ చెయ్యితో తడవడం, ఆ బిడ్డను చక్కగా ముట్టడం. ఎవరైనా చెప్పాలంటే తల్లి యొక్క ఆదరణను స్పర్శ ద్వారా చూపించడం. ఇదే గారవించడం అంటే. స్పర్శ. జాగ్రత్త వినండి అందరూ. ఒక చిన్న మాట చెప్తాను. పిల్లడు బాగా ఏడుస్తున్నాడు, భయంకరంగా బొక్క పెట్టి ఏడుస్తున్నాడు. వాళ్ళ నాయనమ్మ వచ్చింది. నాయనమ్మ వచ్చి ఎత్తుకురా అంటదమ్మా. అస్సలు ఎడుతానే ఉంది అమ్మాయి, అసలు బొక్క తిప్పుకోట్లా. తర్వాత వాళ్ళ మరి తాత వచ్చాడు. తాత వచ్చి వెంటనే గిరక ఏం మోగిస్తున్నాడు అస్సలు. తర్వాత వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న వచ్చి చిన్నే అన్నాడు. చిన్ని గిన్నె లేదు అంతా పని నిజంగా అవి చూస్తున్నా. ఎంత మంది చూసారా? ఇదేంటో నాకు వచ్చి వాళ్ళ ఆవిడ అంటే తల్లిని ఎక్కడి నుంచి అమ్మ నా బిడ్డ చెప్పేసి
పరుగు వచ్చి అమ్మా అని చెప్పేసి జస్ట్ ఆ చేతులు ఆ అబ్బాయి మీద పడినాయి. స్టాప్. ఏం చెప్పండి స్టాప్? ఏంటి అసలు ఎంతమంది చేతులు పడినాయి అమ్మా? ఎంతమంది చేతులు పడినా అసలు అమ్మ ఏడు పాపలేదు కదా, ఆ పాప ఆ బేబీ ఏడు పాపలేదా? ఈ తల్లి చేయబడంగానే ఏంటి తేడా ఇక్కడ? అస్సలు నిజంగా ఒక్కొక్కసారి అమ్మా ఒక మందిరంలో ఆవిడ కూర్చొని ప్రార్థన చేస్తుంది. ప్రభా, నేను ఎంతో వేదంతో వచ్చాను, ఎంతో బాధతో వచ్చాను, ఎంతో కష్టంతో వచ్చానయ్యా, ఎంతో కన్నీళ్లతో వచ్చాను, నీ మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు నువ్వు నన్ను తాకితేనే ఇక్కడి నుంచి తొలుగుతాను ప్రభా, నువ్వు నన్ను టచ్ చేస్తేనే ఇక్కడి నుంచి తొలిగి ఎట్లా టచ్ చేస్తావు నాకు తెలియదు ప్రభా అని పెద్దగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క స్పర్శ, నీ స్పర్శ, నీ తాకిడి. అందుకే చాలా మంది చిన్న బిడ్డల్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. మా బిడ్డలను ముట్టమని అడిగారంట. ఆయన చెయ్యి తాకిడి, దేవుని యొక్క చెయ్యి నిన్ను ఒక్కసారి టచ్ చేసిందంటే ఆయన ఒక్కసారి నీ చెయ్యి మీద నీ ఫీలింగ్స్ లేదు, ఒక దెబ్బ వెళ్ళిపోతాయి మరి బాధలని అన్ని వెళ్ళిపోతాయి తెలియడం. అందుకే ప్రభు ఒక్కసారి తాకయ్యా, ఒక్కసారి మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అదిగో ఆమెను టచ్ చేస్తా అంటా ఉంటారు చాలా మంది. ఆ తాకిడి చాలా ఆశ్చర్యంగా ఉంటాం నిజంగా. అది అనుభవించడం తెలుస్తుంది. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం, మీకు చెప్పాలనిపిస్తుంది కానీ అది చెప్పలేమై. యేసయ్య నన్ను తాకాడు, మీకు చెప్పాలనుకున్నాను, రేపు 2 గంటలకు రండి అని చెప్పారు. అందరూ పాపం యేసు ప్రభు తాకాడంటారు చాలా మంది చెబుతుంటే, నన్ను బాగా తాకాడు. ఎట్లా ఎలా చేయాలి? ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన నవీన్ ఉన్నాడు, నవీన్ ఒక స్వీట్ ఇప్పుడు తీయ వస్తువు తిన్నప్పుడు అతని ముఖం ఎలా ఉంటుంది? అట్లా తీపి తిన్నప్పుడు, పులుపు తిన్నప్పుడు, చేదు తిన్నప్పుడు ముఖ కవళికలు ఎలా ఉంటాయి? ఒకే రకం ఉంటాయా? పులుపు తిన్నప్పుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు మీరు చిన్న 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 ఇవ్వాలి, ముఖాలు ఫోటోలు కొట్టాలి. అంటే యేసయ్య నిన్ను తాకాడు అనేది ఎలా తెలుస్తుందంటే నీ ఫీలింగ్స్ వల్ల తెలుస్తాయి అన్నమాట. ఫీలింగ్స్, నీ అనుభూతి వల్ల తెలుస్తుంది అనమాట. అంతేగాని అది ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేదు, ఎవరి వల్ల కాదు. అందుకని ఎలా నాకు కదా. అందుకే ఆయన తాకితే అసలు ఎన్ని బాధలు మన ఎన్ని బాధలు. కుష్ఠరోగమే పోయింది ముడితే, కుష్ఠం వెంటనే పోయింది. అసలు ఆడిని ముడితే ఆడంటే ఏంటి? అందరు ఈ మధ్య అలవాటు అయిపోయింది. ఏదమ్మంతా నా పాడే ఆ పాడి కాదు మీ పాడే అలవాటు అయిపోయింది. పాడే చచ్చిపోయి డెడ్ బాడీ మోసుకెళ్తున్నాడు. ఆ పాడే నీకు పాడా అదేందమ్మా, అది ముడితే అబ్బాయి ఏది పదం అంటాడట లెగిసి. పాడిని ముడితే పాడేసుకొస్తుందా? ఇంకెవరు ముట్టాడు దేవుడు? ఆయన స్పర్శ ఎంత ఆనందం వచ్చిందో, ఆ స్పర్శతో ఎంతమందిని ఆదరించాడు తెలుసా? ఇంకెవరు ముట్టాడు చెప్పండి? పేదరు అంత కరెక్టే. మంచం దగ్గరికి వెళ్ళి ఆ చేయి పట్టుకుంటారు, అప్పుడు ప్లేస్ కూడా పెట్టింది వాళ్ళు. మళ్ళీ ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత ఆదరణ అంటే ఆయన స్పర్శలో. అందుకనే ఒక తల్లి తన సొంత బిడ్డను గాలించడం అంటే ఆ చేతితో తాగడం స్పర్శ ద్వారా. అంటే భయపడుతున్నప్పుడు దగ్గరగా కూర్చోబెట్టుకొని నిజంగా ఏం మాట కొన్నిసార్లు మౌనంగా కూర్చొని నిజంగా మాటలే లేకుండా అసలు ఏం మాట్లాడక్కలా ఏదో అనక్కర్లేదు, జస్ట్ ఆ చేతితో తాగితేనే కొన్నిసార్లు పిల్లలు ఏడుపులు మారుతారమ్మా. నిజంగా అది అక్కడ గాలించడం అంటే ఆ మౌనంగా తల్లి మౌనంగా ఆదరిస్తుంది. కొన్నిసార్లు మౌనంతో, చేతి తాకిడితో, స్పర్శతో ఆదరించి. అందుకే దేవుడు అక్కడ తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఇది ఎన్నో పాయింట్ అంటే 4వ పాయింట్, చేతి స్పర్శ ద్వారా అని మనం రాసుకోవచ్చు. ఒక దేవుడు ఆదరణను స్పర్శ ద్వారా మనం చూపిస్తాడు ఒక్కోసారి దేవుడు. అది భలే ఫీలింగ్ అనమాట. అది అలా ఆదరిస్తాడు. అదొకటి. నెక్స్ట్ మొదటి రాజుల గ్రంథం 3:26. మొదటి రాజులు 3:26. ఇంకా ఎట్లా ఆదరిస్తాడో చూద్దాం. మొదటి రాజులు 3:26. అంతగా బ్రతికిన బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుపుకుని పోయింది. తన బిడ్డ విషయమై పేగులు తరుపుకుని పోయి పేగులు తరుపుకోవడం అంటే అన్నమాట. ఆ తల్లి పేగులు తరుపుకున్నాడు. ఈ మాటలు ఉన్నామా? ఒక పెద్ద స్టోరీ జాగ్రత్త. అందరూ కూడా ఒక 2 వేస్తులు ఉన్నారమ్మా. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. అప్పుడు సొలొమోను రాజుగారు రాజ్యం చేస్తున్నాడు. అయితే ఏం జరిగిందంటే రోజు రాత్రి పూట ఒక ఆవిడ పిల్లోడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇంకొక అమ్మాయి పిల్లోడు కదా రాత్రిపూట ఎక్కి ఆ బాబుని తీసుకొచ్చి ఆమె దగ్గర పండేసుకుంది. ఆ చచ్చిపోయాడు తీసుకెళ్ళి అక్కడ వేసింది.
ఇప్పుడు చూడండి ఎలా ఉంది పరిస్థితి. అందరూ తెలుసు ఆ బిడ్డ నాదే నాదే గొడవలు ఆడుకుంటారు ఇద్దరు. ఒక బిడ్డ ఈ అమ్మేమో ఆ బిడ్డ నా బిడ్డ, సొంత తల్లి ఏమో నా బిడ్డ, అది మోసం చేసిన తల్లి ఏమో నా బిడ్డ. గొడవ అయిపోయింది. ఈ గొడవ చిలికి అక్కడికి చెప్పండి సులభం అయిపోయింది. ఆ రోజుల్లో మంచి జ్ఞానం ఇచ్చాడు ఆ సమయంలో దేవుడు. ఇప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్లి పెట్టి మీరే చెప్పాలి న్యాయం అన్నారు. ఏంటి న్యాయమే? ఏదో ఇలా జరిగింది స్టోరీ అంతా చెప్పారు. ఆమె ఇది ఈ అబ్బాయి నా బిడ్డ, ఏమో నా బిడ్డ, ఇద్దరు నా బిడ్డ అంటారు. ఏం చేస్తే రాజు తీర్పు చెప్పాడు. మీరు చెప్పండి ఎవరి బిడ్డ చెప్తే ఒక్కటి తీస్తామన్నాడు. ఒక్కటి వెంట తీసుకొచ్చి ఏం చెప్పబోతున్నారంటే సొంత తల్లి ఉంది, కన్న తల్లి ఉంది అక్కడ. ఈ కన్న తల్లి కాకుండా ఇంకొకటి ఉంది. ఈ బిడ్డని రెండు ముక్కలు చెరువు తీసుకోమన్నాడు. ఎప్పుడైతే చూడండి జాగ్రత్త అండి, ఎప్పుడైతే కట్ చేసి చెరువు ముక్క తీసుకోమనే మాట కన్న తల్లి విందో బిడ్డకి కట్ మొక్క అనేది పనులు చచ్చిపోతారు. మరి ఆ న్యూస్ ని కన్న తల్లి వినంగానే కన్న తల్లి పేగులు ఏమని చెప్పండి తొరుక్కుపోయినట్ట. ఎప్పుడైతే తన బిడ్డకి దేవుడు చూడమ్మా, తన బిడ్డల మనకి ఒక చిన్న బాధ ఇస్తారంట, దేవుడు తట్టుకోలేడట. అసలు తెలుసా మీకు? అస్సలు తట్టుకోలేడట మన తండ్రి. అమ్మో అని ఆ తల్లి అందంట, అంతకంటే ఆమె ఇచ్చేసాడు అందంట. ఆమె ఏమంటుందంటే కట్టేయాల్సింది ఇచ్చేయాల్సిందే అన్నది ఆమె. ఇప్పుడు అర్థమైంది. చప్పట్లు కొట్టి తల్లి ఏమైంది వెళ్ళిపోతున్నాడు, చంపేస్తాను సింపుల్గా అయిపోయింది గొడవ. అంటే పేగులు తరుపుకోవడం వచ్చిందా చాలా లోతుగా, నిజంగా లోతైన కనికరం కలిగి ఉండడం తరుపుకోవడం అంటే. ఆ బిడ్డ మీద సొంత తల్లికి చంపేస్తాను అంటే, కట్ చేస్తాను అంటే సొంత తల్లికి హృదయం లోపల ఎంత కనికరం పుట్టుకొచ్చిందమ్మా, లోతైన కనికరం. మనం బాధలతో ఉంటే, కష్టాలతో ఉంటే, కన్నీళ్ళతో ఉంటే యేసయ్యకి మన మీద ఎలా ఉంటుంది తెలుసా? లోతుగా కనికరం పడుతుంట. ఒక రకమైన పేగులు దొరికిపోతాయి అంట. కొంతమంది చూస్తే పేగులు దొరికిపోతున్నాయి. పేగులు దొరికిపోవడం మీరు కూడా అంటూ ఉంటారు ఆ మధ్య ఇట్లాంటి మాట. పేగులు దొరికిపోయి ఎందుకంటే అది ఇచ్చారు అట్లా. అంతగా దేవుడికి నిజంగా అంటే ఎదుటి వారి బాధ చూసి హృదయం కదిలిపోవడం అన్నమాట. పేగులు దొరికిపోవడం అంటే మన సొంత తండ్రి ఆయన బిడ్డల మీద మనం బాధపడుతుంటే ఆయన పేగులు అంటే ఆయన హృదయం ఏమైపోయిందంట, తట్టుకోలేదంటమ్మా, కరిగిపోద్ది. ఓరని చెప్పాలంటే కదిలిపోద్ది. అంతేకాదు ఊరుకోలేడంట ఆయన. ఆ సన్నివేశం చూసి ఊరుకోలేడు. ఖచ్చితంగా అంతరంగం కదిలే కనికరం అని పెట్టుకోవచ్చు పేగులు దొరికిపోవడం అంటే. అసలు యేసయ్య అంతరంగం కదిలిందంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఆయన చూపబడితేనే ఎంతో గొప్ప విషయం. అట్లాంటిది ఆయన అంతరంగం కదిలిందంటే ఇంకొక విషయం. అంత ఆదరణ ఉంటుందమ్మా. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఉన్నారు కదా, అందరూ కూర్చున్నారు. ఒక అతను వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. అసలు మామూలుగా ఉన్నప్పుడు ఎవరు కనిపించరా. సాక్ష్యం చెప్తే ఏం చేసినంటే ఇక్కడ చెప్తూ నేనంటే బతుకను, మాకు డబ్బులు కూడా లేవు, ఆహారం లేదు, కుక్కలు తిని ఆ ఇస్తరి కుక్కలు బాగుంటే అది తిన్నా. ఆ మాటలు నువ్వు చెప్తా ఉన్నప్పుడు వినేవాడికి ఎలా ఉంటుంది? హృదయం పేగులు టచ్ అవుతున్నాయి. అబ్బా అని చెప్పేసి అప్పటికప్పుడు అందరు కలగలు పోగేసుకొని దగ్గర 5 లక్షలు తీసి ఇచ్చేసారు అక్కడ. మీకే అంత మీ హృదయాన్ని కదిలించిన, అందుకే కొన్నిసార్లు హృదయాన్ని కదిలించే సాక్ష్యం అంటారు. హృదయాన్ని కదిలించే సాక్ష్యం. ఒకసారి రాజశేఖర్ గారు చెప్పిన మాట ఒకసారి విన్నాను నేను. ఆయన చాలా భయంకరంగా సేవ చేస్తున్న సమయాల్లో ఒక చిన్న సన్నివేశం చెప్పాడు అనమాట. అది హృదయాన్ని కదిలించేసింది. అట్లా మన బాధలు ఎవరు కదిలిస్తే అంత అప్పుడు దేవుడు నన్ను ఆలోచిస్తాడు అంతగా. అందుకే ఇక్కడ నిజంగా అంతరంగం కదిలే బాధను చూసి అంతరంగం కదిలిపోయే కరుణ ఇదే పేగులు దొరుకుపోవడం అనమాట. అది ఇక్కడ ఎన్నో పాయింట్ ఇది 5. నెక్స్ట్ 6వది చూడండి ఒకసారి. యెషయా-గ్రంథం 49:14. ఫస్ట్ ఏమో భరించేది, 2 సరైన రీతిలో పెంచడం, 3 పోషించడం, 4 తాకడం, 5 అంతరంగంలో కదలిక, 6 సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. అంటే ఇక్కడ తల్లి పిల్ల మధ్య సంబంధం. కొన్నిసార్లు చూడండి, తల్లి పిల్లవాడి
మర్చిపోయే ఛాన్స్ ఉంది. చూసారా, అంత అంత మంచి తల్లి కూడా, అంత మంచి తల్లి కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంది. కానీ దేవుడు అంట ఏం చేయడంటాడు, మరువను అంటే ఒక మాట చెప్పాలంటే, మిమ్మల్ని ఆదరించడం మాత్రం నేను మర్చిపోను. మిమ్మల్ని ఆదరించేదే ఖచ్చితంగా. ఆదరణ అంటే అర్థం తెలుసా? బాధలో ఉన్న వారిని ఏం చేయాలి చెప్పండి? ధైర్యపరచడం. బాధలో ఉన్న వారిని ధైర్యపరచడం, విరిగిన హృదయాన్ని బలపరచడం, ఒంటరితనంలో తోడుగా నిలబడటం, నిరాశలో ఉన్న వారిని ఆశతో నింపటం, భయాన్ని తొలగించి ప్రశాంతతను వాళ్ళకి ఇవ్వాలి, బాధలో ఉన్న మనసుకు అద్భుతమైన బలాన్ని ఇవ్వడాన్ని ఆదరణ అంటారు. యేసు ప్రభు అవి ఇవ్వడానికి వచ్చాడు లోకానికి. అందుకే ఏం మనం వాడుకుంటాడంటే, ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఇది ఈ నెల వాగ్దానం అన్నమాట. అందుకని మీరు కంగారు పడొద్దు. పిల్లలు ఏడుస్తున్నప్పుడు నిజంగా ఆటోమేటిక్ గా తల్లి దగ్గరకు వచ్చేస్తాము, దగ్గర తీసుకుంటుంది. పిల్లలను దగ్గర తీసుకొని ఆదరిస్తూ, నిజంగా బిడ్డ ఏడిస్తే దూరం నుండి ఏడుస్తున్నాడు అబ్బాయి. ఎక్కడి నుంచి మోగిద్దామా, గోడ దగ్గర ఏడుస్తున్నాడు అబ్బాయి. ఎక్కడ ఉండి ఇదిగో అని ఎప్పుడంటే చెప్పండి, బాగున్నప్పుడు, ఏడనప్పుడు, ఆడుకున్నప్పుడు ఇదిగో అంటది. కానీ ఏడుస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరు ముందు పరిగెత్తారు చెప్పండి? తల్లి ముందు పరిగెత్తా ఉంటాం. నిజంగా దూరం ఉన్న బిడ్డను దగ్గర తెచ్చుకొని, నిజంగా ఎంత దూరం అంటే ఏడుస్తున్న బిడ్డను దూరం నుంచి దగ్గర తీసుకొని ఒడిలో పెట్టుకొని ఈ పనులన్నీ చేస్తాను అనమాట. ఎవరు చెప్పారంటే, పుష్కలంగా ఆదరణ పిల్లవాడికి తల్లి దగ్గర దొరుకుతుంది. అందుకే ప్రభు అంటాడు, ఆ తల్లిని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ వాగ్దానం అంతా చెప్పాడు అన్నమాట. తెలుగులో ఏం మాటలు చెప్పండి? ఒక తల్లి వారిని ఆదరించినట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల వాగ్దానం మొట్టమొదటి నెల దేవుడు మనందరిని కూడా ఆ తల్లి వలె ఆయన మనల్ని ఆదరిస్తాడు, లాలిస్తాడు, ప్రేమిస్తాడు, కనికరిస్తాడు, కృప చూపిస్తాడు. ఆయన దగ్గర ఎంత ప్రేమ ఉందంటే, ఆయనలో గారవించే పరిస్థితులు ఉన్నాయి, ఆయనలో మరి బోధలు ఉన్నాయి. ఇందాక లైన్ గా చెప్తున్నాం ఒకసారి చివరిగా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం? వాడి తల్లి ఒడి, తల్లి ఉపదేశము, తల్లి బోధ, తల్లి పాలు, తల్లి స్పర్శ, తల్లి పేరు దొరుకుపోవడం. సరే, తల్లి పేరు దొరుకు, తర్వాత తల్లి మర్చిపోవడం. కానీ దేవుడు మాత్రం మర్చిపోవడం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ పైన చేసేస్తున్నాము. లాస్ట్కి నేను ఇప్పుడు చెప్పండి, మీరు 3-4 రోజులు మన వాక్యాలు అంటున్నాము. ఇప్పుడు మీకు ఏదైనా సరే, ఏ విషయమైనా సరే మీకు ఆదరణ కావాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఆదరణ లేక చేతులు చాపుకొని ఉన్నావా? గాలిమాల చేత పట్టబడి ఆదరణ లేకున్నావా? అయితే ప్రభు అంటాడు, ఈరోజు ఈ సంవత్సరం అంతా మీకు ఇదే గుర్తుపెట్టుకోవాలి. కంగారు పడద్దామా? ఏదన్నా కష్టం వచ్చినప్పుడు దిగులు వస్తే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ మాట అన్ని గుర్తుపెట్టుకోవాలి. తల్లి చెప్పాడు బోధ, తల్లి చెప్పాడు ఉపదేశాలను పెట్టుకొని మీకు ఏ కష్టం వచ్చిన వెంటనే వెళ్ళిపోతాము. తల్లి ఒడి మీకు సేఫ్టీ రెడీగా ఉంది. ఎంత భారమైన మోసుద్ది, ఎంత బరువైన భరిస్తుంది ఖచ్చితంగా. ఆ దగ్గర చాలా పాలు ఉన్నాయి, తల్లి దగ్గర చాలా పాలు ఉన్నాయి. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, మేము ఎంతగా దేవుడు బలపరుస్తాడో. మీ బాధ అంతా ఆయనతో చెప్తే తొలగిపోతాయి. ఆయన పేరు మేము వదిలిపెట్టాము. ఆయన ఖచ్చితంగా ఎటువంటి వదిలిపెట్టడు. అది కూడా అక్కడ కింద యెరూషలేములోనే మీరు ఆదరించబడదు. యెరూషలేములోనే అంటే అర్థం తెలుసా? ఆయన సన్నిధిలోనే, అంటే ఆయన మందిరంలోనే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు ఖచ్చితంగా. అదే దానికి ముందు పాయింట్ కూడా అన్నాడు, చంకని ఎత్తుకొని పెడతారు, మోకాళ్ళకి దాడేపబడతారు అంటాడు. రకరకాల డిఫరెంట్ ఉంటాయి అనమాట. ప్రార్థన చేసుకున్నాం, అందరూ పుస్తకాలు అందరూ ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా అనుకున్నాం, తల్లి వారిని ఆదరించినట్లు మమ్మల్ని ఆదరిస్తానికి వాగ్దానం చేసావు ప్రభా. నిజంగా ప్రభా, తల్లిలా లాలించి, తండ్రిలా ప్రేమించి, మొదటి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకొని ముద్దాడే దేవుడివి మమ్మల్ని దొరికావు ప్రభా. ఈ నూతన సంవత్సరం 2026 సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడుగా మాకు ప్రత్యక్షమయ్యారు. మేము ఈ సంవత్సరం అంతా ఆదరణ కలిగి ఉండాలి. ఆదరణ, ఎక్కడ లేని నెమ్మది, ఎక్కడ లేని ప్రశాంతత, ఎక్కడ లేని ఒక ఓదార్పు నిజంగా మీ దగ్గర ఉందయ్యా. అది మేము అనుభవించాలి ప్రభా. ఈ రోజు ఎన్నో బాధలతో, మరి సమస్యలతో పట్టుబడేవాళ్ళు, గొడవపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, మరి భయపడేవాళ్ళు, నిరాశతో ఉన్నవాడు ఎంతో మంది ఉన్నారయ్యా. వాళ్ళందరూ అయ్యా ఏదో తల్లి ఒడి దగ్గరికి వచ్చేసారయ్యా. ఆ తల్లి పాలు తాగాలి ప్రభా. అంతేగా తల్లి చెప్పే బోధలు, తల్లి చెప్పే ఉపదేశాలు ప్రభా అయ్యా పట్టుకోవాలి ప్రభా. అయ్యా ఇంకో వాళ్ళ బాధంతా నీకు చెప్తున్నప్పుడు ఆ తల్లి అయ్యా ఆ పిల్లవాడి బాధ చూసి పేగులు కరిగిపోయినట్టుగా నిజంగా మీ హృదయం చలించాలి. మీ హృదయం కదిలిపోయి నువ్వు ఎంతగా వాళ్ళకి ప్రసన్నత కోరుకోవు ప్రభా. వాళ్ళ బాధ అంతా తీసివేయాలి ప్రభా. అయ్యా ఇంకో
వాళ్ళైనా మర్చిపోతారే కానీ నువ్వు మాత్రం మర్చిపోనని చెప్పావు ప్రభా. ఇలా మనం ఒక్కొక్కరు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుంటూ ఈ రోజు ఇచ్చిన ఈ నూతన సంవత్సర వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దోలాస నగర్ యొక్క సంఘ వాగ్దానాన్ని తీసుకున్నాం. ఒక ప్రార్థన చేయండి. గడిచిన సంవత్సరాలని మీ కృపాన్ని మమ్మల్ని భద్రపరిచే దేవా, మరొక నూతన సంవత్సరంలోని మమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభా నూతనమైనటువంటి వాగ్దానములతో మమ్మల్ని నింపి ప్రభా వ్యక్తిగతంగాను మా కుటుంబ పరంగాను అనేక వాగ్దానముల నుంచి మమ్మల్ని బలపరచడమే కాకుండా అయా సమస్తమైన మీ ఆదరణ మాకు అనుగ్రహిస్తూ దేవా ఈ మొదటి నెల ప్రభా అయా ఇదిగో తండ్రి ఈ సంవత్సరంలో మొదటి వాగ్దానం దేవా మేమందరం తీసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అయ్యా ఇదిగో నేను మిమ్మల్ని ఆదరించదను అయ్యా అని చెప్పారు ప్రభా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అని ప్రభా తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి ఆదరణకరమైన మాటలను బట్టి స్తోత్రాలు. మీ మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రభా మా ఆత్మలకు ఎంతో బలం ప్రభా, సమస్తమైన ఆదరణ, ఓదార్పు, ప్రశాంతత మీ మాటల్లోనే ప్రభా. మీ మాటలు వింటున్నప్పుడు ప్రభా మా బాధల్లో మా కన్నీటిలో ప్రభా అయా మా అనుదిన జీవితంలో ప్రభా వచ్చే ప్రతి విషయంలో కూడా దేవా అయా ఇదిగో తండ్రి ఆదరణకరమైన ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవా మేము ఆదరణ పొందడానికి ప్రభా మీ కృపను అందరికీ అనుగ్రహించండి ప్రభా. అయ్యా తల్లి ఒడిలో ఆదరణ లేకపోయినా అయ్యా నీవు మాత్రం మమ్మల్ని ఆదరిస్తావు దేవా. అయ్యా తల్లి చెప్పే బోధ, అయ్యా తల్లి చెప్పే ఉపదేశంలో ప్రభా ఆదరణకరమైన మీ మాటలతో దేవా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహించేటువంటి మీ మాటలు దేవా అయ్యా ఇదిగో తల్లి హృదయంలాగా ప్రభా అయ్యా అంతరంగంలో కదిలేటువంటి ప్రేమతో దేవా అయ్యా ఇదిగో నిజంగా తల్లి అయినా మరచిపోతుందేమో కానీ మీరు మాత్రం మమ్మల్ని విలువని ఎడబాయిన దేవుడు. మాతృ ప్రేమ కంటే మధురమైనది ప్రభా మీ ప్రేమ. అయ్యా మా అంతరంగంలో దేవా అయ్యా మీ ప్రేమను అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవా మా ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభా అనేక బలోపేతమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూలాల్లో కూడా దేవా అయ్యా ఆదరణకరమైనటువంటి మీ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చిన వాగ్దానాలు అయ్యా మీరు చెప్పినటువంటి బోధలు మీ నోటి నుండి వచ్చిన సమయోచితమైన మాటల వల్ల ప్రభా అనేక సార్లు మేము ఆదరింపబడుతూ ఉన్నాము ప్రభా. మరొక నూతన సంవత్సరాన్ని కూడా మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి దేవా అయ్యా సియోనుపురంలో ఉన్న ప్రతి విశ్వాసిని దేవా అయ్యా ఆదరణకరమైనటువంటి మీ యొక్క స్వరాన్ని వినిపించి దేవా అయ్యా మీ మాటలతో మమ్మల్ని అందరినీ ఆదరించిన రీతిని బట్టి దేవా మేమందరం మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి అయ్యా మీరు ప్రభా నేను మిమ్మల్ని ఆదరించదును అనేటువంటి మీ యొక్క జనవరి మొదటి నెల వాగ్దానాలను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. ఈ నెలంతా ప్రభా ఈ యొక్క వాగ్దానాలను స్మరించుకుంటూ ప్రభా మా పరిస్థితుల్లో మా జీవిత విధానాల్లో ఎక్కడ ప్రభా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా దేవా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవా
మీరిచ్చిన ఈ మాటలు జ్ఞాపకం తెచ్చుకొని మేమందరం ఆదరణ పొందుటకు మీ కృప మా అందరికీ అనుగ్రహించమని దేవా. మీరిచ్చిన వాగ్దానాలను బట్టి ఇప్పటి వరకు మీరు చూపుతున్న కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మీ చిత్తాన్ని ఎరిగి ప్రభా అయ్యా మీకు ఇష్టమైనట్లుగా మేమందరం నడవడానికి మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు, మీ ఉద్దేశాలు, మీ తలంపులు అయ్యా మేమందరం ఎరిగి ప్రభా మాతృ ప్రేమ కంటే మధురమైనటువంటి మీ ప్రేమ కలిగిన ఆదరణ కలిగినటువంటి మాటలు మేమందరం స్వీకరించి ఆదరణ పొందడానికి మీ కృప, మీ యొక్క ఐశ్వర్యం మా అందరికీ అనుగ్రహించమని మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మరొకసారి స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ దాసుని నోటిని స్వరంగా వాడుకుని మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తూ ముందు సమయాన్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి సమయంలో మరి సంఘ వాగ్దానం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత చిన్న పాట పాడుతుండగా మరి ఎవరైనా రాత్రి వాగ్దానాలు పెట్టాం మనం, ఇంకా ఇక్కడ నల్లాస్ నగర్లో ఉన్నవాడు కానీ ఇంకా ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ మీ కుటుంబానికి సంబంధించి వ్యక్తిగతంగా వాగ్దానం తీసుకున్నవాడు ఎవరైనా ఉంటే చక్కగా వచ్చి పాట పాడుతున్నప్పుడు తీసుకోవచ్చు. చిన్న ప్రార్థన చేద్దాం. మరి వాగ్దానం తీసుకుంటాం. నల్లాస్ నగర్ వాగ్దానం మరి రవి వచ్చి వాగ్దానం తీసుకుంటాడు. నల్లాస్ నగర్ మరి ఆయా ప్రాంతాల్లో వాడబడుతున్న చక్కగా పరిచయలో మంచి కార్యక్రమాలు పెట్టడం వాగ్దానం తీపిస్తున్నారు. ప్రార్థన చేయించలేదు అందుకని ప్రార్థన చేద్దాం. కలుపుస్తున్నాం. స్తోత్రం నాయన పరిశుద్ధంగా ప్రేమగా ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభావ. అయా ఇంకో మాకు ఇచ్చిన ఈ సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు. మరి సంవత్సరం వాడి ప్రభావ ఎన్నో వాగ్దానాలు ఇచ్చి నడిపిస్తున్నారు అయ్యా. మరి నెల కూడా వాగ్దానాలు ఇస్తున్నారు. మరి కుటుంబ వాగ్దానాలు, వ్యక్తిగత వాగ్దానాలు, ఇక 3వ రకం సంఘ వాగ్దానాలు అయ్యా. మరి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఇలా ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు ప్రభా. అవి లామినేషన్ లోపల కూడా ఉంటామని ప్రభా. ఇలాగే ప్రభా ఇక్కడ కూడా మరి అయ్యా ఇంకో వాగ్దానాన్ని మరి ఇక్కడ తీసుకోబోతున్నా ప్రధాని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఆ వాగ్దానం మాకందరికీ ఆయన అయ్యా ఇంక మరి ముఖ్యంగా మీ డోలాస్ సహవాసం పట్ల మీ ఉద్దేశాన్ని, మీ చిత్తాన్ని మాకు మరొకసారి తెలియజేయండి. మీ సంపూర్ణ చిత్తం జరిగించండి అయ్యా. అయ్యా ఇంకో ప్రభా మరి ఇందాక మరి నూతనలో కూడా మీరు తీసుకున్న వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ దేవుడు బలవంతులుగా నియమించి ఉన్నాడని చెప్పారు ప్రభా. ఉదయం దినాల్లో కూడా తీసుకోవడానికి ప్రభు చూపించారయ్యా. యెహోవా కొరకు కనిపెట్టుకును ఆయనను రక్షించడం చెప్పారు ప్రభా. అలాగే మరి ఆయన ఇప్పుడు డోలాస్ నగర్ కూడా తీసుకోబోతుండగా మీరే సహాయం చేసి మహిమ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ఆ తదుపరి అందరూ కూడా తీసుకోబోతుండగా మీ సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానం తీసుకున్న తర్వాత వాగ్దానం తీసుకొని చదువుతాడు అంజరెడ్డి. నోట్ చేసుకోండి. ఈ సంవత్సరం 2026 వాగ్దానం దోలాసనం చూడండి. నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా 31:3. అందరూ చూడండి. ఇర్మియా 3:31. శాశ్వతంగా ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. చిరకాలం పేదట ఇర్మియా అది విడువక నీ ఎడల అంటే మన ఈ దోలాసిన సంఘం పట్ల దేవుడు దాని కృప విడువక చూపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నోట్ చేసుకుందాం, జాగ్రత్తగా ప్రార్థించాలి. వెనక మన 2026 డోలాసిన సంఘం రాస్తారు. దాంట్లో సభ్యులు నిలబడి వాగ్దానం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత వెంటనే ఫైనల్ ప్రార్థన చేస్తాను. అప్పుడు అందరూ ప్రతి పెట్టి భోజనం చేస్తారు. ఇంకా మీకు చెప్పుకోవాల్సిన విషయాలు ఇక రేపు శుక్రవారం నాడు ఏ సంఘంలో కూడా ప్రార్థన లేదు. శుక్రవారం నాడు ఎందుకంటే ఇప్పుడు వరకు కంటిన్యూ చేస్తున్నాం కదా, కొంచెం బ్రేక్ అనమాట. శనివారం మాత్రం ప్రార్థన మామూలుగా ఉంది, అందరూ గుర్తుపెట్టుకోవాలి. శనివారం 11:30కి డోలాస్ నగర్లో యాసిటీస్లో కూడుకుంటాం. రేపు ఒక్కరోజు ప్రార్థన చేద్దామా? ఏమిటా ప్రార్థన చేద్దాం. మాట పాడుతూ ఉంటే వాగ్దానం అనే ఎవరు తీసుకోండి. ఓ ఆకాశములందు ధనుడైన
సరస్వతి అని శ్రేష్ఠ పెట్టారు వాళ్ళకు పాప అని కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది అన్నమాట. దానికి కోసం ప్రార్థన చేస్తాను అనమాట. అందరూ కలిసి ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఏకండి దానికి మంచి ఆరోగ్యం రావాలని, పాపకి కుటుంబంలో సమస్య కూడా తొలగిపోయి సమాధానం ఇచ్చి సంతోష సమాధానంతో దేవుడు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డను ఆదరించాలని, దేవుడు ఆదరించే దేవుడు, ఆదరణకర్త, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. మనం 3 రోజులు పెట్టా ఉన్నాం వాక్యం, కాబట్టి ఆ వాక్యాలన్నీ కూడా పట్టుకొని మనం ప్రార్థించాలి. అది దాని పేరు శ్రేష్ఠ అన్నమాట. మన దగ్గర బాప్తిసం తీసుకున్నాం. అది ఇండోలస్ నగర్లోనే ఉంటుంది. దేవుడు చెప్పబడితే దేవుడు స్వస్థపరిచి ఖచ్చితంగా ప్రతి ఆదివారం కూడా దేవుడు తీసుకురావాలని ప్రార్థించాలి. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. అందరం నాతో పాటు ఏకీకరించాలి. స్తోత్రం 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 నాయన పరిశుద్ధాత్మ తండ్రి, నీకే స్తోత్రాలు. త్రియేక దేవానికి స్తోత్రాలు. ఇదిగో మేము సంఘంగా కలిసి ప్రభా మేమందరం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నాయన అనుకున్న విధంగా ప్రభా, అయ్యా ఇదిగో ప్రభా మీరు దర్శించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించిన దేవుడు అని మాతో మాట్లాడుతున్న దేవుడు నాయన. ఈ సంవత్సరం మాకు ఇచ్చిన విజన్ బట్టి మీకు వందనాలయ్యా. మీకు శుభం అని సెలవించారయ్యా. భయపడము అని చెప్పారు. నేను మీతో ఉన్నాను అని చెప్పారయ్యా. ఈరోజు తెనాల్లో అయితే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పారయ్యా. అయ్యా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పారు ప్రభా. అయ్యా ఇంకో ప్రభా నాయన ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాను. యెహోవా తన జనులను ఆదరించనని చెప్పారయ్యా. అవును, మీరు ఆదరించే దేవుడుగా ఉన్నారయ్యా. ఆదరణ కలిగి ఉండాల్సిన పరిస్థితి మాకు ప్రభా. అయ్యా శ్రేష్ఠాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. శ్రేష్ఠంగా ఉన్న ప్రతి రోగమంతా యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డకు నాయన ఇదిగో ప్రభా మరి ఎంతో ఆదరణ అవసరం ప్రభా. మీ ఆదరణ చేత ఆ బిడ్డ నింపండి నాయన. ప్రయాసపడి కార్యమార్చక పట్టబడుతున్నా అయ్యా ఇదిగో ప్రభా మరి ఆ బిడ్డను మీరు దర్శించండి నాయన. అయ్యా ఆదరణ లేక చేతులు చాపుకుంటున్నా ఆ యొక్క బిడ్డను మీరు నాయన దర్శించండి ప్రభా. ఒక తల్లి వారిని ఆదరించినట్టుగా ప్రభా ఆ బిడ్డను ఆదరించండి అయ్యా. అయ్యా మీరు ఆదరించండి ప్రభా. అయ్యా మీరు ఆదరించండి ప్రభా. అయ్యా ఇదిగో మరి నేను వాళ్ళ అత్తయ్య కానీ వాళ్ళ మామ వీళ్ళు ఎవరు కూడా నాయన వాళ్ళను అపోహలను తొలగిపోయినట్టుగా సహాయం చేయండి. దాన్ని ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరు ఆత్మీయతను పెట్టండి అయ్యా. ఆధ్యాత్మిక సరిగా అర్థం చేసుకోకపోవడం కొన్ని సమస్యలు ప్రభా. అర్థం చేసుకునే మనసులు ఇవ్వండి అయ్యా. అర్థం చేసుకునే హృదయాలు ఇవ్వండి ప్రభా. అయ్యా పరిస్థితులు చక్కదిద్దండి ప్రభా. అయ్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయ్యా ఇదిగో మేమైతే ఆ కుటుంబంలో ఏమి చేయలేము ప్రభా. నిమిత్త మాత్రులు ప్రభా, అన్ఫిట్ ప్రభా. అయ్యా మేము కార్యం మీది, యుద్ధం మీది ప్రభా. అయ్యా యుద్ధం మీది ప్రభా. అయ్యా ఇక మీరు కార్యం జరిగించండి అయ్యా. ఆ పాప కూడా మంచి ఆరోగ్యంగా ఉంది ప్రభా. అయ్యా తల్లి బిడ్డకి ఇద్దరికి ఆయన అయ్యా మీరు పరిగణించండి, కృప చూపించండి చెప్తున్నారు ప్రభా. అయ్యా మీరు సెలవిస్తున్నారు ప్రభా. నేను మిమ్మల్ని ఆదరించదని చెప్పావు ప్రభా. ఈ నెలలో మొట్టమొదటి వాగ్దానం మొదటి ప్రార్థన కూడా ఆమె చేస్తున్నాం ప్రభా. మళ్ళా తిరిగి ఫిబ్రవరి మొదటి తారీఖు మళ్ళా కృతజ్ఞత కొడుకులో ఇది ఒక సాక్ష్యంగా ఇదిగో మేము 3 రోజుల నుంచి ఇలా చెప్పుకుంటున్న వాక్యాలు మొదటి ఆదరణ ఇదిగో ఆ బిడ్డకి దేవుడు ఆదరించడానికి సాక్ష్యం బయటకు వచ్చినట్టుగా సహాయం చేయండి అయ్యా. మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మీరు సర్వాధికారి అయ్యా. నువ్వు సర్వాధికారి ప్రభా. అయ్యా ప్రార్థన చేస్తున్నాం. బయటలో వచ్చిన వారిని, నిరాశలో వచ్చిన వారిని అయ్యా ఇదిగో ప్రభా ఆయన అనేక రకాలుగా అయ్యా అనేక రకాల భాగంలో దిగుడుతో వచ్చిన వారిని అయ్యా మీరు ఆదరిస్తానని చెప్పారు ప్రభా. ఆదరిస్తానని చెప్పారు ప్రభా. అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నాం ఈ సన్నిధిలో ఇప్పుడు ఆదరణ ప్రభా ఆ బిడ్డకి అవసరం ప్రభా. మొదట మీరు మాటతో ఆదరించారు. అవును నువ్వు కోరినంటే నీకు అవునుగా అని చెప్పావు ప్రభా. అయ్యా ఇదిగో మీరు సెలవిస్తున్నారు. అయ్యా మీరు సెలవిస్తున్నారు ప్రభా. అయ్యా ఇదిగో మీ మాట అమ్మా నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావు చెప్పావు ప్రభా. దగ్గర పిలిచి చెప్పిన మాట ప్రభా. అయ్యా మరి శ్రేష్ఠత్వం మేము చెప్తున్నాం. తనలోని ఏ పవిత్రమైన ప్రభా అయ్యా ఇదిగో అన్నింటినీ మీ నామంలో ప్రవేశిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో లోకంలో వాటికి తోమివ్వకుండా ప్రభా వాళ్ళతో మాట్లాడి సహాయం చేసి వాటిని పూర్తిగా తొలగించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీ ప్రేమను కుమ్మరించండి అయ్యా. మీ కృపను కుమ్మరించండి. మీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి. మీ దయను కుమ్మరించండి అయ్యా. మీ అధికారాన్ని కుమ్మరించండి అయ్యా. అయ్యా ప్రతి అంధకార క్రియలను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభా. ఈ నామములో మీరు బంధించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ రోజు ఆయన మాకు ఇచ్చిన ఈ కొడుకును పెట్టుకోవడం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చివరిగా ప్రార్థిస్తున్నాం అందరూ కూడా. గుడి గురించబడింది 27 తారీఖు నుంచి నాన్ స్టాప్ గా మనం అంతా కూడా కంటిన్యూ చేసుకున్నాం. విషయాలు పెట్టుకున్నాము. చాలా సంతోషం. మరి దగ్గరగా తెనాల్లో మందిరం పరిస్థితి దగ్గర నుంచి ఇక్కడ దగ్గరికి కంటిన్యూ మీరు అందరూ ప్రార్థన కూడా వస్తారు చక్కగా అందరూ. ఇట్లాగే మరి మీరు ఇందాక సుకుమార్ ప్రతి తీర్మానం తీసుకున్నాడు కదా, వాళ్ళు వచ్చిన రాకపోయారు. మీ అందరూ మాత్రం ప్రతి కోటికి వెళ్ళాల్సింది. ఇట్లా అందరూ కూడా తీర్మానం తీసుకున్నాం. మళ్ళీ తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో దేవుడు తప్పకుండా మనందరిని ఆదరించబోతున్నాడు. ఆదరణ కలిగి ఉండాలి.
మీరు ఎవరు కంగారు పడవద్దు. ఆయన సమస్య వచ్చినా సరే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. చెప్తున్నాను కదా. కానీ ఒకరు మాత్రం రాత్రి వాక్యం చెప్పాను కదమ్మా, మనం సంవత్సరం అంతా శుభంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసుగా మీకు? ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. అందరం కూడా తప్పకుండా రూల్స్ అన్ని పాటించాలి. అది లేకుండా మనం ఏం చేయలేము. ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు వేసుకొని ప్రార్థించాలి. చివరి ప్రార్థన. స్తోత్రం ఆయన పరిశుద్ధులు ప్రేమల తండ్రి, మీ స్తోత్రాలు. మరి సమయం ఏంటంటే ఈ చూడటం గురించుకుంటా ఉన్నాం ప్రభా. తిరిగి మేమందరం కూడా అయినా మరి భోజనం చేసి ఎవరిని మొదలుపెడుతుండగా ఇక రేపు ఒక్కరోజు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎల్లుండి నుంచి ప్రభావ అయ్యా అందరం మన కల్చర్లో ఇన్వాల్వ్ అవుతూ ప్రభావ ఇక మాకు ఇచ్చిన క్రమాలు పట్టుకుంటూ ముందుకు సంవత్సరం సహాయం చేయండి. ఇంకా ఫర్దర్గా ఉన్న గుడికల్లో కూడా అనౌన్స్మెంట్ చేసుకున్నప్పుడు అందరూ కలిసికట్టుగా చక్కగా రావడానికి సహాయం చేసి అయ్యా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తన చచ్చిన వారు ఇచ్చిన సాక్ష్యాలు ప్రభావ నిన్ను సాక్ష్యాలు చెప్పారు. మరి ఈ రోజు కూడా మీరు సాక్ష్యాలు చెప్పారు ప్రభావ. ఆ బిడ్డలు కూడా మీరు ఆదరించండి, సహాయం చేయండి, కలపాల్చండి. అయ్యా నూతన సంవత్సరంలో మేము వచ్చి ఉన్నాం. అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభావం మమ్మల్ని ఆశీర్వదించి మీ ఆదరణ చేత మమ్మల్ని నింపి చక్కగా పంపించి సహాయం చేసి మీరే మాకు తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువులు రక్షకులనే ప్రముఖ మీ ద్వారా సాగర్లో జరుగుతున్న ఖర్చులను ఆశీర్వదించి ఇచ్చిన వాగ్దానం ప్రభావ. అయ్యా ఇదిగో మరి ఆయన విడవక ఈయన ప్రభు చూపిస్తున్న వాగ్దానం ఇచ్చిన ప్రభావ. ఆ వాగ్దానాన్ని మందిరం పట్ల జరిగించి మీరే మంచి తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములోనే స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.